మనం ఈరోజు 9th క్లాస్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ లెసన్లోని పార్ట్ 2లో కొంచెం మిగిలింది. దీన్ని కంటిన్యూస్ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 6th లెసన్ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, వృక్షరాజ్యం మనం చూసినట్లయితే ఫ్లో చార్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి. వృక్షరాజ్యం విభేదనం చెందిన భాగాలు ఉండవు. విభేదనం చెందని భాగాల ఆధారంగా వృక్షరాజ్యాన్ని మనం 2 పార్ట్స్గా చేస్తున్నాం. విభేదనం చెందిన భాగాలు ఉండవు, విభేదనం చెందిన భాగాలు ఉంటాయి. థ్యాలోఫైటా ఆధునిక వర్గీకరణలో ఇది తొలగించబడింది. ఇప్పుడున్నటువంటి వర్గీకరణలో థ్యాలోఫైటా అనేటువంటిది లేదు. దీని ప్రకారం శైవలాలు, శిలీంధ్రాలు ఈ విభేదనం చెందని భాగాల అనేటువంటివి వీటిలో ఈ రెండింటిలో ఉండవు. ఇందులో శైవలాలు కానీ శిలీంధ్రాల్లో కానీ ఆ వేరు, కాండము, పత్రం అనేటువంటి భాగాలు అనేటువంటివి ఇందులో శైవాలలో శిలీంధ్రాల్లో అనేటువంటివి ఉండవు. విభేదనం చెందిన భాగాలు ఉంటాయి. ప్రత్యేకమైన నాలికా కణజాలం కలిగి ఉండవు. నాలికా కణజాలం ఉంటాయి. ఇక్కడ మనం మళ్ళీ 2 పార్ట్స్ విభేదనం చెందిన దాంట్లో మళ్ళీ 2 పార్ట్స్గా చేస్తున్నాం. నాలికా పుంజ కణజాలం ఉంటుంది, ఉండదు అనేటువంటిది ఆధారంగా చేసుకొని. నాలుక పుంజ కణజాలం అంటే ఏంది? దారువు పోషక కణజాలం. దారువు ఏం చేస్తుంది? నీరును మరియు ఖనిజ లవణాలను తీసుకుపోవడానికి ఉపయోగపడేది దారువు. ఆహార పదార్థాలని తయారు చేసి ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి ఉపయోగపడేది పోషక కణజాలం. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే నాలిక పుంజ కణజాలం అని అంటాం. దీనిలో బ్రయోఫైటాలో నాలిక పుంజ కణజాలం అనేటువంటిది ఉండదు. నాలికా పుంజ కణజాలం అనేటువంటిది ఉండదు. నాలికా పుంజ కణజాలం కలిగి ఉండేటివి వాటిలో మళ్ళీ మనం విత్తనాలు ఏర్పరిచేటివి, విత్తనాలు ఏర్పరచనివి. విత్తనాలు ఏర్పరచదు, విత్తనాలు ఏర్పరచుకుంటాయి. ఇందులో నాలికా పుంజ కణజాలం ఉంటుంది, కానీ విత్తనాలు అనేటువంటివి ఏర్పడవు. ఇందులో టెరిడోఫైటా ఇందులో ఏర్పడవు. టెరిడోఫైటా దాంట్లో ఏర్పడవు. విత్తనాలు మరి ఎందులో ఏర్పడతాయంటే విత్తనాలు మిగతా వాటిలో ఆవృత బీజాలు, వివృత బీజాలు వాటిలో విత్తనాలు అనేటువంటిది ఏర్పడతాయి. మళ్ళీ విత్తనాలు గింజ లోపల ఉంటాయా, బయట కనిపిస్తాయా? విత్తనాలు ఫలం లోపల ఉంటాయా, ఫలం బయట ఉండి మనకు కంటికి కనిపిస్తాయనేటువంటిని ఆధారంగా చేసుకొని మళ్ళీ వీటిని 2 భాగాలుగా చేయడం జరుగుతుంది. విత్తనాలు బయటకు కనిపిస్తాయి, విత్తనాలు ఫలం లోపల ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, మామిడి ఉంది. మామిడిలో ఎట్లుంటుంది? విత్తనం ఫలం లోపల ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, విత్తనాలు ఫలం లోపల ఫలం బయట ఉండటం ఆధారంగా చేసుకొని మనం వాటిలో కూడా తేడాలు అనేటువంటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అందులో వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు, ఆవృత బీజాలు అనేటువంటివి. వివృత బీజాల్లో విత్తనాలు బయట కనిపిస్తాయి, ఆవృత బీజాల్లో విత్తనాలు బయటకు అనేటువంటివి ఇందులో కనిపించవు. ఇందులో బయటికి కనిపిస్తాయి, ఇందులో కనిపించవు. ఫలం లోపల ఉంటాయి. అలాంటి వాటిని మనం ఆవృత బీజాలు అని అంటాం. మళ్ళీ ఆవృత బీజాల్లో ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అనేటువంటి 2 పార్ట్స్. 2 బీజదళాలను కలిగి ఉంటే ఒక విత్తనాన్ని మనం పగలగొడితే అందులో 2 పప్పు బద్దలు ఉంటే దాన్ని ద్విదళ బీజము లేదా బైకాట్ అని. ఒకే ఒక బీజదళం ఉంటే దాన్ని ఏకదళ బీజము లేదా మోనోకాట్ అని అంటాం. 2 బీజదళాలు ఉంటేనేమో బైకాట్ అని, ఒకే ఒక బీజదళం కలిగి ఉంటే దాన్ని ఏకదళ బీజం అని అంటాం. ఓకే, ఇది వృక్షాలకు సంబంధించినటువంటి వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి వర్గీకరణ. నెక్స్ట్ జంతురాజ్యం చూద్దాం. జంతురాజ్యంలో కణస్థాయిలో శరీర అమరిక కలవి. ఓన్లీ సింగిల్ సెల్. కణస్థాయిలో మాత్రమే శరీర అమరిక కలవి. ప్రోటోజోవా మరియు పొరిఫెరా వర్గపు జీవులు ఏం చేస్తాయి? వీటి కణస్థాయిలోనే వీటి శరీర నిర్మాణం ఉంటుంది. ఒకే ఒక్క కణం ఏం చేస్తుంది? అన్ని జీవక్రియల్ని నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రోటోజోవా, పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు అన్ని జీవక్రియల్ని ఒకే ఒక సింగిల్ కణం, ఒక సింగిల్ సెల్ మాత్రమే అన్ని క్రియలు నిర్వర్తిస్తుంది. జీవక్రియ, తర్వాత రసాయన శ్వాసక్రియ అన్నిటినీ కూడా ఒకే ఒక సింగిల్ సెల్ నిర్వర్తించడం జరుగుతుంది. అది ఓన్లీ వాటి శరీరం కణస్థాయిలో మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం అమీబా, పారావిషియం మొదలైనటువంటి వాటివి
ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కణజాల స్థాయి అంటే కణం కంటే కణాలు అన్నీ కలిస్తే ఏమవుతుంది, కణజాల స్థాయి అనేటువంటిది ఏర్పడతాయి. కణజాల స్థాయి శరీర అమరిక కలవి మనం చూసినట్లయితే బాహ్య చర్మం మరియు అంతర్చర్మం మధ్య కుహరము ఉండదు. బాహ్య చర్మం అంతర్చర్మం, ఇది బాహ్య చర్మము, ఇది అంతర్చర్మం, వీటి మధ్య శరీర కుహరం ఉండనటువంటి వర్గాలలో సీలెంటరెటా మరియు ప్లాంటిహెల్మింథిస్. ఏంటంటిది సీలెంటరెటా మరియు ప్లాంటిహెల్మింథిస్ అనేటువంటి ఈ వర్గపు జీవులలో కుహరం అనేటువంటిది ఉండదు. మిథ్యా కుహరం ఈ బాహ్యత్వచము మధ్యత్వచం, బాహ్యత్వచము అంతర్త్వచం ఉంది కదా, బాహ్యత్వచం అంతర్త్వచంలో పూర్తి శరీర కుహరం కాకుండా కొద్దిగా మిథ్య కొంచెం ఉండేటువంటి దాన్ని ఏమంటాం మనం, మిథ్య అంటాం. అంటే ఉండి ఉండనట్టుగా అలాంటి శరీర కుహరం కలిగి ఉంటే దాన్ని మిథ్యా శరీర కుహరం అంటాం. అలాంటి జీవులను మనం ఏమనొచ్చు నిమటోడా. ఏ జీవులు అనొచ్చు, నిమటోడా వర్గానికి చెందిన జీవులుగా మనం చెప్పవచ్చు. మిథ్య, ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మిథ్యా శరీర కుహరపు జీవులు అంటే ఇప్పుడు మనకేం చేస్తాం, నిమ్మకాయని చూపించి చాలా మిథ్య అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మనకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు కదా, అట్లా నిమటోడా మిథ్య శరీర కుహరం ఉంటుంది. నెక్స్ట్ నిజ శరీర కుహరం. నిజం అంటే బాహ్యత్వచము మధ్యత్వచం మధ్యన పూర్తిగా నిజ శరీర కుహరం ఉంటుంది. శరీర కుహరం అంటే ఏం లేదండి, శరీర కుహరంలో ద్రవాలు అనేటువంటివి ఉంటాయి. ఇవి కణాలకు కావాల్సిన ఆక్సిజన్ పోషక పదార్థాలను అందించడానికి. ఇప్పుడు మన శరీరంలో ఏమున్నాయి, రక్తనాళాలు, దమనులు, సిరలు లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, అలాంటి వాటిలో నిమ్న స్థాయి జీవుల్లో ఇలాంటి దమనులు, సిరలు అనేటువంటివి ఉండవు. వాటిలో ఒక కాలువ వంటి నిర్మాణం ఉంటుంది, దాన్నే మనం శరీర కుహరం అని అంటాం. శరీర కుహరం నిజమైన శరీర కుహరం. అలాంటి పిండ దశలో మధ్యత్వచం విభజన చెందడం, పిండ దశలో మధ్యత్వచం విభజన చెందడం వల్ల నిజ శరీర కుహరం ఏర్పడుతుంది. అలాంటి వాటిలో మనం చూసినట్లయితే అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా ఈ జీవులలో మధ్యత్వచం గుర్తుపెట్టుకోవాలి. ఏ త్వచం నుంచి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. పిండ దశలో మధ్యత్వచం విభజన చెందడం వల్ల, మధ్య స్థరం అన్న ఒకటే, త్వచం అన్న ఒకటే, పిండ దశలో మధ్యస్థరం విభజన చెందడం వల్ల నిజ శరీర కుహరం ఏర్పడుతుంది. అలాంటి వర్గపు జీవులు అనెలిడా, మొలస్కా మరియు ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులు. అంతఃచర్మం నుంచి ఏర్పడే మధ్యత్వచపు సంచుల నుండి నిజ శరీర కుహరం ఏర్పడుతుంది. ఇక్కడనేమో మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. ఇందులో అంతఃచర్మం ఉంది కదా, అంతఃచర్మం నుంచి ఏర్పడే అంతఃచర్మంలోనే ఉండే మధ్యస్థరపు సంచుల నుంచి నిజ శరీర కుహరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో పృష్ఠవంశం ఉండదు, పృష్ఠవంశం ఉంటుంది. ఇందులో పృష్ఠవంశం ఉండకపోవడం ఆధారంగా చేసుకొని మనం 2 వర్గాలుగా విభజించడం జరిగింది. ఇకైనోడెర్మేటాలో ఏముంటుంది, పృష్ఠవంశం అనేటువంటిది ఉండదు. కార్డేటాలో ఏముంటుంది, పృష్ఠవంశం అనేటువంటిది ఉంది. పృష్ఠవంశం ఏంటంటే మన శరీరంలో అయితే ఏ విధంగా వీపుకు వెనుక వైపున ఉన్నటువంటి వెన్నుముక్క ఉంటుంది కదా, ఆ వెన్నుముక్క లాంటి నిర్మాణం అనేటువంటిది ఈ నిమ్న స్థాయిలో పృష్ఠవంశంగా ప్రారంభం అవుతుంది. ఈ పృష్ఠవంశము ఉంటే అంటే పృష్ఠవంశం ఉన్నటువంటి జీవులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే కార్డేటా నుంచి ప్రారంభమవుతాయి. ఈ జీవులలో ఇకైనోడెర్మేటాలో నిజ శరీర కుహరం ఉంటుంది కానీ పృష్ఠవంశం అనేటువంటిది ఉండదు. ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కార్డేటా అని చెప్పుకున్నాం కదా. మన కార్డేటాలో మళ్ళీ ప్రోకార్డేటా మరియు వర్టిబ్రేటా. ప్రోకార్డేటాలో మళ్ళీ 2 టైప్స్. ప్రోకార్డేటాలో యూరోకార్డేటా మరియు సెఫలోకార్డేటా. యూరోకార్డేటా చూసినట్లయితే లార్వా దశలో తోకకు పరిమితమైన పృష్ఠవంశం ఉంటుంది, ప్రౌఢ దశలు అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ పృష్ఠవంశం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎక్కడో కార్డేటాలో. అందులో యూరోకార్డేటాలో చూసినట్లయితే యూరోకార్డేటా చిన్న లార్వా దశ ఉంటుంది కదా, ఆ లార్వా దశలో తోకకు మాత్రమే పృష్ఠవంశం పరిమితమై ప్రౌఢజీవి ఉంటుంది కదా, మళ్ళీ అది పెద్ద అయిన తర్వాత పృష్ఠవంశం అనేటువంటిది యూరోకార్డేటాలో ఉండదు. సెఫలోకార్డేటా పృష్ఠవంశం శరీరం పొడవునా జీవితాంతం ఉంటుంది. ఈ పృష్ఠవంశము సెఫలోకార్డేటాలో ఏముంటుంది, జీవితాంతం ఉంటుంది. అంటే చిన్న పుట్టిన దశ నుంచి అది చనిపోయేంత వరకు కూడా పృష్ఠవంశం అనేటువంటిది ఉంటుంది. ఇందులో సెఫలోకార్డేటా. నెక్స్ట్ వర్టిబ్రేటా. జీవిలో పృష్ఠవంశం వెన్నెముకగా మారుతుంది. ఇది పరిణామ క్రమానికి నిదర్శనం అండి. ఇక్కడ ఏమైంది, తోకలో మాత్రమే ఉంటుంది, ప్రౌఢజీవిలో ఉండదు. ఇక్కడ ఏముంటుంది, జీవితాంతం పృష్ఠవంశం ఉంటుంది. ఆ పృష్ఠవంశం అనేటువంటిది వర్టిబ్రేటాలో ఏ విధంగా మారుతుంది, పృష్ఠవంశం వెన్నెముకగా మారుతుంది. ఈ తర్వాత వచ్చేటువంటి అన్ని జీవులలో కూడా వెన్నెముక అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కార్డేటా తర్వాత చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనేటువంటి అత్యుత్తమైనటువంటి పరిణామం చెందినటువంటి జీవులు. చేపలు చూద్దాం.
ఈ చేపల యొక్క శరీరం ఎట్లుంటుందంటే పొలుసులు కలిగి ఉంటాయి, మృదులాస్థి కానీ అస్థి కానీ ఉంటాయి, మొప్పల సహాయంతో శ్వాసక్రియను జరుపుకుంటాయి. వీటి శరీరం ఎట్లా ఉంటుంది? పొలుసులను కలిగి ఉంటుంది. కొన్ని చేపలు మృదులాస్థితో నిర్మితమై ఉంటాయి, కొన్ని చేపలు అస్థితో నిర్మితమై ఉంటాయి. ఇవేం చేస్తాయి? మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. 2 గదుల గుండె ఉంటుంది. ఇంటిలో చేపల లోపల 2 ఛాంబర్స్ హార్ట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఉభయచరాలు లార్వా దశలో మొప్పలు ప్రౌఢజీవిలో ఊపిరితిత్తుల సహాయంతో శ్వాసక్రియను జరుపుకుంటాయి. చర్మం తేమగా ఉంటుంది. ఈ ఉభయచరాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉభయచరాల లోపల 3 రకాలుగా అది శ్వాసక్రియను జరుపుకుంటుందండి. చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది, మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది, ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ అనేటువంటిది అది జరుపుకుంటుంది. ఎక్కడెక్కడ జరుపుకుంటుంది అంటే నీటిలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా జరుపుకుంటుంది, నేలపై ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా జరుపుకుంటుంది, బొర్రియల్లో నివాసం ఉన్నప్పుడు అంటే శీతాకాల సుప్త వ్యవస్థ, గ్రీష్మకాల సుప్త వ్యవస్థ సమయంలో ఏం చేస్తుంది? చర్మం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటుంది. దాని చర్మం ఎట్లా ఉంటుందంటే చర్మం ఇప్పుడు తేమగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కప్ప మనం చూసినట్లయితే ఉభయచరాలను మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బాహ్య చర్మం, ఇది సర్వీస్ రూపాలు మనం తొండ కానీ, తర్వాత ఊసరవిల్లు కానీ, తర్వాత బల్లీలు కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా సర్వీస్ రూపాల కిందికి రావడం అనేటువంటిది జరుగుతుంది. సర్వీస్ రూపాల్లో బాహ్య చర్మం పొలుసులతో కప్పబడి ఉంటుంది. బాహ్య చర్మం ఎట్లుంటుంది? పొలుసులతో కప్పబడి ఉంటుంది. నీటి బయట గుడ్లు పెడతాయి. ఇవేం చేస్తాయి? ఇవేమో ఈ 2 నీటిలో గుడ్లు పెడతాయి, చేపలు కానీ ఉభయచరాలు కానీ. ఇవి నీటి బయట గుడ్లు పెడతాయి. నెక్స్ట్ పక్షులు, బాహ్య చర్మం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి ఎగరగలవు, నీటి బయట గుడ్లు పెడతాయి. ఇవి కూడా నీటి బయట గుడ్లు పెడతాయి, ఇవి ఎగరగలవు. ఇవి పక్షులు. నెక్స్ట్ బాహ్య చర్మం రోమాలతో నిండి ఉంటుంది. బాహ్య చెవులు ఉంటాయి. పిల్లలను కని పాలిచ్చి పెంచి పోషిస్తాయి. ఇవి ఎగ్జాంపుల్ క్షీరదాలు. ఎగ్జాంపుల్ మానవుడు. మనం చూసినట్లయితే మన బాహ్య చర్మం పైన సన్నని రోమాలు ఉంటాయి, చెవులు బయటి వైపున ఉంటాయి. ఏం చేస్తారు? పిల్లలను కానీ వాటికి పాలిచ్చి పెంచి పోషించడం అనేటువంటిది క్షీరదాల యొక్క ప్రత్యేక లక్షణము. పిల్లలను కనడం అనేటువంటిది క్షీరదాల యొక్క ప్రత్యేక లక్షణం. ఎగ్జాంపుల్ మానవుడు. ఈ విధంగా జంతు రాజ్యానికి సంబంధించినటువంటి ఈ ఫ్లో చార్ట్ను గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ శాస్త్రీయ నామాలను తెలుసుకుందాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన తెలంగాణ, ఏపీ, ఇండియా, చైనా, ఈ విధంగా వివిధ దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చింత చెట్టుని మనం తీసుకున్నట్లయితే మన తెలంగాణలో ఒక పేరుతో పిలిస్తే, ఏపీలో ఇంకో పేరుతో పిలిస్తే, మన ఇండియాలో ఇంకో పేరుతో పిలిస్తే, చైనాలో ఇంకో పేరుతో పిలిస్తే, జపాన్లో ఇంకో పేరుతో పిలిస్తే, ఈ విధంగా ప్రాంతీయంగా మరియు ఆ ప్రాంత మాండలికం ఆధారంగా, భాష ఆధారంగా ఏమవుతాయి? ఒక్కొక్క చెట్టుకు విభిన్నమైనటువంటి నామాలు అనేటువంటి విభిన్నమైనటువంటి పేర్లు ఉంటాయి. విభిన్నమైనటువంటివి పేర్లు అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా విభిన్నమైన పేర్లు ఉండడం వల్ల దానిని అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి ఇబ్బంది ఉండడం చేత ఏం చేశారంటే శాస్త్రవేత్తలందరూ కలిసి ప్రతి చెట్టుకు కానీ ప్రతి జీవికి కానీ చెట్లు ఒకటే కాదు, ప్రతి జీవికి ఒక శాస్త్రీయ నామాన్ని, సైంటిఫిక్ నేమ్ను డిసైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాంటి వాటినే మనం ఏమంటాం? శాస్త్రీయ నామాలు అని అంటాం. అంటే ఈ శాస్త్రీయ నామాల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది చింత చెట్టు, మన ప్రాంతంలో చింత చెట్టు అనొచ్చు, ఇంకో ప్రాంతంలో ఇంకో పేరుతో పిలవచ్చు. కానీ టామరుండస్ ఇండికా అనేటువంటి ఈ పేరు సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఒకే పేరు ఉంటుంది. దీని ప్రాంతీయ నామం ఏమైనప్పటికీ దీని సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది ఏంటి? టామరిండస్ ఇండికా. ఈ టామరిండస్ ఇండికాను మనం చూసినట్లయితే ఈ పేరు అనేటువంటిది వరల్డ్ వైడ్ ఏ భాషలో అయినా ఎక్కడ పోయినా ఏ మాండలిక ప్రాంతానికి వెళ్ళినా కూడా టామరిండస్ ఇండికా అనేటువంటిది సైంటిఫిక్ నేమ్ అనేటువంటి టామరిండస్ ఇండికానే ఉంటుంది. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరును ఇచ్చి వాటిని గుర్తించడానికి, వాటిపై పరిశోధనలు చేయడానికి, వాటి లక్షణాలు గుర్తించడానికి సులభం చేయడం కోసం అంతర్జాతీయంగా ఈ సైంటిఫిక్స్ నేమ్ను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చింతను చూడండి, మనం చింత యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది? టామరిండస్ ఇండికా. బెండ అబుల్మాస్కస్ ఎస్కులెంటస్. బెండ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? అబుల్మాస్కస్ ఎస్కులెంటస్. జీడి మామిడి అనకాడియం యాక్సిడెంటాలిసిస్. యాక్సిడెంటాలిసిస్ అనేటువంటిది జీడి మామిడి. తోటకూర అమరాంతస్ విరిడిస్ అనేటువంటిది తోటకూర. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అమ్మ తోట అని గుర్తుపెట్టుకోండి. అమరాంతస్ విరిడిస్. కొన్ని మనం అన్నిటినీ గుర్తుపెట్టుకోలేనప్పుడు కొన్నిటికి కోర్సు పెట్టుకుంటూ మిగతా దాన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అలా సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ పైనాపిల్ అనోనా స్కామోజా అనేటువంటిది పైనాపిల్ యొక్క
సైంటిఫిక్ నేము శాస్త్రీయ నామం అన్న అన్న యాపిల్ అని గుర్తుపెట్టుకుంది, ఫైన్ ఆపిల్. తర్వాత ఆవాలు ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటి? బ్రాసికా నైగ్రా అనేటువంటిది ఆవాల యొక్క సైంటిఫిక్ నేము. నెక్స్ట్ క్యాబేజీ, బ్రాసికా ఒలరేషియా రకం క్యాపిటేటా అనేటువంటిది క్యాబేజీ యొక్క శాస్త్రీయ నామం, బ్రాసికా ఒలరేషియా రకం క్యాపిటేటా. నెక్స్ట్ తేయాకులో ఏముంటుంది? కెంఫిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి కెమెలియా సైనానిన్స్ అనేటువంటిది తేయాకు యొక్క సైంటిఫిక్ నేము. దీన్ని మనం తేయాకుగా గుర్తుపెట్టుకోవచ్చు, తేయాకు సైంటిఫిక్ నేమ్గా గుర్తుపెట్టుకోండి. కెంఫిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది తేయాకు లోపల, కాబట్టి కెమెలియా సైనానిన్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. నారింజ మనం తెలుసు, నిమ్మ జాతికి సంబంధించినటువంటి అన్నిటిలో మనం ఏమంటాం? సిట్రస్తో స్టార్ట్ అవుతుంది నారింజ. సిట్రస్ సైననిన్స్ అనేటువంటిది నారింజ యొక్క సైంటిఫిక్ నేము. నెక్స్ట్ పసుపు, కుర్కుమా లాంగ్ అనేటువంటిది పసుపు యొక్క సైంటిఫిక్ నేము. ఓకే. నెక్స్ట్ మన దత్తురా మెటల్, ఉవ్వెంత పుష్పం మనకు 6th క్లాస్లో వస్తుంది. పుష్పం యొక్క భాగాలు, దత్తురా మెటల్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెదురు యొక్క డెండ్రోకాలమస్ కలోస్ట్రాకియస్ అనేటువంటిది వెదురు యొక్క సైంటిఫిక్ నేము. డెండ్రోకాలమస్ కలోస్ట్రాకియస్ వెదురు యొక్క సైంటిఫిక్ నేము. మర్రి చూడండి, ఫైకస్ బెంగాలెన్సిస్ అనేటువంటిది మర్రి యొక్క సైంటిఫిక్ నేము, మర్రి చెట్టు యొక్క సైంటిఫిక్ నేము. మిరపను మనం ఇంగ్లీష్లో ఏమంటాం? క్రాప్సికమ్ ఫ్రూటిసెన్స్ అనేటువంటిది మిరప యొక్క సైంటిఫిక్ నేము. ఈ విధంగా మనకు వృక్షాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ జంతువులు, చీమ నుంచి మనకు ఫార్మిక్ ఆమ్లం అనేటువంటిది, అది చీమ కుట్టినప్పుడు మనకు ఒక రకమైన కెమికల్ రిలీజ్ చేస్తుందండి మన శరీరంలోకి, దాన్ని మనం ఫార్మిక్ ఆమ్లం అని అంటాం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. దీనికి హెమినోప్టెరస్ ఫార్మిసిడి చీమ యొక్క సైంటిఫిక్ నేమ్, హెమినోప్టెరస్ ఫార్మిసిడి. తర్వాత గాడిద, ఈక్విస్ అసినస్ అనేటువంటిది గాడిద యొక్క సైంటిఫిక్ నేము. నెక్స్ట్ పిల్లస్ కాటస్ అనేటువంటిది, పిల్లస్ కాటస్ అనేటువంటిది పిల్లి యొక్క సైంటిఫిక్ నేము, పిల్లస్. ఓకే, పిల్లస్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంగారు, మ్యాక్రోఫస్ మ్యాక్రోఫాడిడే అనేటువంటిది కంగారు, మ్యాక్రోఫాడిడే. ఏం చేస్తుంది? కంగారు అనేటువంటి జంతువు తన శరీరం కింద ఒక సంచి లాంటి నిర్మాణాన్ని పెట్టుకొని అక్కడ సంచిలో ఏం చేస్తుంది? ఆ శిశువులకు పోషించుకుంటూ వాటికి పాలనిచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం పాడి పరిశ్రమ నుంచి మనకేమొస్తాయి? అత్యధికంగా పాలు అనేటువంటివి వస్తాయి. అట్లా గుర్తుపెట్టుకోండి. కంగారు దిగువ భాగంలో ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది, అక్కడ స్తన గ్రంథులు ఉంటాయి, అక్కడనే పాలు తీసుకుంటూ అక్కడనే పిల్ల జీవులు అనేటువంటి సంరక్షించబడతాయి. మ్యాక్రోఫస్ పాడిడే. ఓకే. కుందేలు, రోడెంటియా రాటస్ దీని సైంటిఫిక్ నేము. తర్వాత కుక్క చాలా సింపుల్, కుక్క కానిస్ ఫెమిలియారిసిస్, కుక్క దాంతో స్టార్ట్ అవుతుంది. కానిస్ ఫెమిలియారిసిస్ అనేటువంటిది సైంటిఫిక్ నేమ్. ఇవి కొంచెం కష్టంగా ఉంటాయండి, ఇట్లనే ఉంటాయి. నెక్స్ట్ ఏనుగు, ప్రోబోసిడియా ఎలిఫెంటిడే. మనం ఇంగ్లీష్లో ఎలిఫెంట్ని ఏమంటాం? ఎలిఫెంట్ అంటాం కదా, ఇంగ్లీష్లో ఏనుగుని ఏమంటాం? ఎలిఫెంట్ అంటాం. కాబట్టి ఎలిఫెంటిడే, ప్రోబోసిడియా ఎలిఫెంటిడే. మనం ఇట్లా తొండెం లాంటి నిర్మాణం ఉంటుంది. ఏదైనా పదార్థాలను, చెట్ల రంధ్ర రసాలను, ఇప్పుడు దోమలు, బొద్దింకలు లాంటి ఏం చేస్తాయి? ఇట్లా ఒక ప్రొబేషి అనేటువంటి, అంటే ఒక చూషకం లాంటి నిర్మాణం ఉంటుంది, దాని నుంచి ఏం చేస్తాం? రసాలను పీల్చుకుంటాయి. ఆ ప్రొబేషి అనేటువంటిది ఏంటంటే ఏదైనా పదార్థాన్ని పీల్చుకోవడానికి ఉపయోగించే అంగం, శరీర భాగాన్ని మనం సైంటిఫిక్గా ఏమంటాం? ప్రొబేషియా అని అంటాం. ఇక్కడ కూడా ఏనుగును ప్రోబోసిడియా ఎలిఫెంటిడే అట్లా గుర్తుపెట్టుకోండి, ప్రోబోసిడియా ఎలిఫెంటిడే. నెక్స్ట్ జిరాఫీ, రాఫా క్యామిల్లో ఫార్డాలిస్ అనేటువంటిది జిరాఫీ
సైంటిఫిక్ నేము. నెక్స్ట్ పంది అట్రియోడక్టిల్లా సూయిడే. అట్రియోడక్టిల్లా సూయిడే అట్రియోడక్టిల్లా సూయిడే అనేటువంటిది పంది యొక్క సైంటిఫిక్ నేము అట్రియోడక్టిల్లా సూయిడే. నెక్స్ట్ నీటి గుర్రం హిప్నోకాంపస్ సిగ్నాంతిడే. హిప్నోకాంపస్ సిగ్నాంతిడే. నీటి గుర్రాన్ని హిప్నోకాంపస్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ హిప్నోకాంపస్ సిగ్నాంతిడే అనేటువంటి సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ కాకి కూడా చాలా సింపల్స్. కోర్వస్ కరోనే. కోరస్ మనం కోరస్ వాడతాం, సాంగ్స్లో కోరస్ వాడతారు కదా. కొంతమంది మనం సరిగ్గా వాడకపోతే ఏమంటాం, కాకి గొంతు లాకుండా అంటాం. కాబట్టి కాకి కోర్వస్ కరోనే ఇట్లా గుర్తుపెండి. కోరస్ కాకి కోరస్ వాడుతుంది. కోరస్ కరోనే అనేటువంటిది కాకి. నెక్స్ట్ నెమలి పావో క్రిప్టేటస్. మనకు తెలుసు కదా జాతీయ పక్షి నెమలి పావో క్రిప్టేటస్. ఓకే, ఇవి మన సైంటిఫిక్ కొన్ని రకాలైన జంతువులకు సంబంధించినటువంటి సైంటిఫిక్ నేము. నెక్స్ట్ మనం ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అనేటువంటి పాఠ్యాంశంకి సంబంధించి ఇప్పుడు మనం చూద్దామండి. ఇది 9th క్లాస్ సంబంధించినటువంటి 6th లెసన్. ఓకే, జ్ఞానేంద్రియాలు అనేటువంటి పాఠ్యాంశం. ఓకే, నెక్స్ట్ మన ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతో, వినుల విందైన సంగీతాన్ని చెవులతో, పూల సువాసనలను ముక్కుతో, ఆహార రుచిని నాలుకతో, చల్లని చిరుగాలిని స్పర్శిస్తుంటాం. చల్లని చిరుగాలిని ఏం చేస్తాం, స్పర్శ ద్వారా, చర్మం ద్వారా మనం పరిశీలిస్తుంటాం. అకస్మాత్తుగా మన కళ్ళ మీద ఎక్కువ కాంతి పడినప్పుడు లేదా పొరపాటున వేడి పాత్రను తాకినప్పుడు ఏం చేస్తాం. ఇటువంటివన్నీ మన జ్ఞానేంద్రియాలు ఎలా సమాచారాన్ని గ్రహిస్తాయి, ఎలా ప్రతిస్పందిస్తాయో మనకు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. కన్ను, ముక్కు, నాలుక, చెవు, చర్మం, ఇవన్నిటిని మనం ఏమంటామంటే జ్ఞానేంద్రియాలు అని అంటాం. ఇవి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాయో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు మన శరీరంలోని భాగాలు మాత్రమే కాదు, అవి మనమంటే ఏంటో నిర్వచిస్తాయి. అవి మనం ఏంటో మనకేం చేస్తాయి, నిర్వచిస్తాయి. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి మరియు ఇతరుల గురించి తెలుసుకోవడానికి కూడా శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలే మనకు చాలా ముఖ్యమైనటువంటివి. అవి మనల్ని నిర్వచిస్తాయి. మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాల నుండి అతి చికాకు పడే విషయాల వరకు ఏది జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండా జరగదు. అంటే మనకు ఆనందాన్ని ఇచ్చే విషయం నుంచి మనకు చికాకును పుట్టించే విషయం వరకు అన్నీ కూడా జ్ఞానేంద్రియాల ప్రమేయం వల్లనే జరుగుతాయి. ఎందుకంటే మన కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో మాట్లాడతాం. ఆ విధంగా ప్రతి యాక్టివిటీలో, ప్రతి చర్యలో, ప్రతి పనిలో, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావాలంటే జ్ఞానేంద్రియాలు అనేటువంటివి చాలా ముఖ్యం. మన కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు గ్రహించే సమాచారం మిల్లీ సెకండ్ల వ్యవధిలో, అంటే వితిన్ మిల్లీ సెకండ్ల వ్యవధిలో మెదడుకు అందజేయడం, అది సమాచారాన్ని సరిపోల్చుకొని ప్రతిస్పందించడం అనే లేకపోతే ఇట్లా మన జ్ఞానేంద్రియాలు సేకరించేటువంటి సమాచారం వితిన్ సెకండ్లో, మిల్లీ సెకండ్లో మెదడుకు చేరుతుంది. మెదడు అక్కడ ఏం చేస్తుంది, ఆ సమాచారం కరెక్టా కాదని సరిపోల్చుకొని దానికి మళ్ళీ ఏం చేయాలనో జవాబుగా మరి ఏం చేస్తుంది, ప్రతిస్పందనలు పంపిస్తుంది. ఇట్లా ఈ ప్రతిస్పందించడం అనేది లేకపోతే ఈ ప్రపంచంలో పరిశోధనలకు అవకాశమే ఉండేది కాదు. ఇట్లా ప్రతిస్పందించేటువంటి లక్షణం లేకపోతే ఎవరు కూడా కొత్త నూతన విషయాలను కనుక్కోవడం కానీ, ఆలోచించే స్వభావం కానీ అటువంటిది ఈ సృష్టిలో ఉండదు. దాటికి ఈ ఆలోచనలకు, ఈ కొత్త ఇన్వెంటేషన్లకు, ఈ సృజనాత్మకతకు అన్నిటికీ మూలం జ్ఞానేంద్రియాలు. ఓకే, నెక్స్ట్ అయితే మన జ్ఞానేంద్రియాల గురించి ఎంతవరకు తెలుసు. చరిత్రలో కొంచెం మనం వెనక్కి వెళ్ళి చూస్తే ప్రాచీన కాలం నుండి శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలను గురించి ఆశ్చర్యచకితులవుతూనే ఉన్నారు. అంటే జ్ఞానేంద్రియాలను చూస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు. సుమారుగా 2300 సంవత్సరాల క్రితం ప్లేటో అండ్ అరిస్టాటిల్ మన ఇంద్రియ జ్ఞానాలు 5 గురించి తెలిపారు. మన ఇంద్రియ జ్ఞానాలు 5 గురించి ఎవరు చెప్పారు, ప్లేటో మరియు అరిస్టాటిల్ తెలిపారు. వాటిలో అన్నిటికంటే స్పర్శ మనం స్పర్శను చాలా తక్కువ అంచనా వేస్తామండి. మనకు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుకనే బాగా ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అన్నిటికంటే స్పర్శ జ్ఞానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రాచీన భారత, చైనా వైద్య రాతపూర్వక నిదర్శనాల్లో కూడా జ్ఞానేంద్రియాలను గురించి తెలియజేయడం జరిగింది. మన భారతీయ రచనల్లోనే కాకుండా చైనా సాంప్రదాయ వైద్య రచనల్లో కూడా జ్ఞానేంద్రియాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి పూర్వకాలం ప్రాచీన కాలంలోనే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 1000 సంవత్సరాల వరకు, అంటే ఆల్బర్టస్ మ్యాగ్నస్ వరకు, అంటే
క్రీస్తు శకం 1220 వరకు జ్ఞానేంద్రియాల గురించి ఆలోచించినటువంటి దాఖలాలే లేవు. అంటే అన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ క్రీస్తు శకం 1220 వరకు అసలు జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటి ఉద్దేశం ఏంటి అనేటువంటిది ఎవరు వాటి గురించి ఆలోచించలేదు. ఆల్బర్టస్ మ్యాగ్నస్ వాటిని గురించి ఆలోచించడం ప్రారంభించి ప్రపంచానికి వాటి గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆల్బర్టస్ మ్యాగ్నస్ ఇటలీలో ఒక చర్చ్ బిషప్, ప్రకృతి పరిశీలకుడు. చర్చ్ బిషప్ మరియు ప్రకృతి పరిశీలకుడు. మెండల్ కూడా ఏం చేస్తాడు, బిషప్ లాగా పనిచేస్తూ మొక్కల ప్రకృతిని పరిశీలిస్తూ ఏమైంది జన్యుశాస్త్రం పైన పరిశోధన చేస్తాడు. ఇతను కూడా ఒక చర్చ్ బిషప్ మరియు ప్రకృతి పరిశీలకుడు. అరిస్టాటిల్ ఆలోచనలను అనుసరిస్తూ విజ్ఞాన శాస్త్రాన్ని ఇష్టపడే వ్యక్తి. మొదటిసారిగా వాటిని విమర్శిస్తూ విస్తృతమైన, అంటే అరిస్టాటిల్ ఆలోచనలను అనుసరిస్తూ అంటే ఆయన రాసేటటువంటి బుక్స్, ఆయన కనిపెట్టే పరిశోధనలను అనుసరిస్తున్నాడు మరియు వాటిని విమర్శిస్తూ, అంటే అందులో ఏమైనా లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలను కూడా విమర్శిస్తూ విస్తృతమైన విద్యా విషయక చర్చనీయ అంశాలుగా వాటిని విస్తృతంగా చర్చిస్తూ అందరికీ అందుబాటులో ఉంచినటువంటి వ్యక్తి ఎవరు? ఆల్బర్టస్ మ్యాగ్నస్. స్పర్శ జ్ఞానంలో నాడుల యొక్క పాత్రను మొదటిసారిగా తెలియజేసినటువంటి వ్యక్తి కూడా, స్పర్శ జ్ఞానంలో నాడులు ఉంటాయి కదా, ఆ నాడుల యొక్క పాత్రను మొదటిసారిగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్బర్టస్ మ్యాగ్నస్. 17వ శతాబ్దం నుండి జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేయబడింది. ఎప్పటి నుంచి? 17వ శతాబ్దం నుండి జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి శరీర ధర్మశాస్త్రం ఉంది కదా, ఈ శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేయబడింది. ఆ సమయంలోనే బాగా దగ్గరగా చూడడం కోసం కంటికి సంబంధించినటువంటి అనేక ఉపకరణాలు, ఈ సందర్భంలోనే మైక్రోస్కోప్ లాంటివి, భూతద్దాలు లాంటివి, సంయుక్త సూక్ష్మదర్శిని లేకపోతే సరళ సూక్ష్మదర్శిని లాంటివి ఉపకరణాలు అనేటువంటివి కనుగొనడం జరిగింది. ఈ విధంగా ఉపకరణాలు కనుగొనడం వల్ల ఏమైంది, ఇంకా పరిశోధనలు ఎక్కువ కావడం జరిగింది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో భూమి భ్రమణం పరిభ్రమణం గురించి తెలిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జోహాన్స్ కెప్లర్ జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేశారు. జోహాన్స్ కెప్లర్ కూడా మనం ఏం చేస్తాం, ఖగోళంలో ఉండే గ్రహాలను కానీ, గ్రహ శకలాలు కానీ, నక్షత్రాలు కానీ, వీటన్నిటిని మనం దేని ద్వారా చూస్తాం? కన్ను ద్వారా చూస్తాం. కాబట్టి కన్ను యొక్క ప్రాముఖ్యతను కూడా ఏం చేసిండ్రు, ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి కెప్లర్ కన్ను యొక్క ప్రాముఖ్యతను, కన్ను యొక్క పాత్రను వివరించడం అనేటువంటిది జరిగింది. ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియాల గురించి ఎన్నో విషయాలను కనుగొన్నారు. జ్ఞానేంద్రియాలు ఇంకా మనకు తెలియని ఎన్నో రకాల ఆశ్చర్యకరమైన, క్లిష్టమైన, నమ్మశక్యం కాని పనులను చేయగలవని, ఆశ్చర్యమైన మరియు క్లిష్టమైన, నమ్మశక్యం కాని పనులను చేయగలవని తెలిపారు. నాడి సంకేతాల విద్యుత్ రాసాయనిక ఆధారం ప్రకారం మెదడులో జ్ఞానానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు. నాడి సంకేతాల విద్యుత్ రసాయనిక ఆధారం ప్రకారం, నాడి సంకేతాలు ఉంటాయి కదా, మనం తీసుకున్నటువంటి ప్రతిస్పందనలు ఏమవుతాయి, నాడి సంకేతాలుగా మారి అవి ఏమవుతాయి, మెదడుకు చేరుతాయి. నాడీ సంకేతాల విద్యుత్ రసాయనిక ఆధారం ప్రకారం మెదడులో జ్ఞానానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు అవి చేసే పనులను గురించి సరైన అవగాహన పెంపొందించారు. అరిస్టాటిల్ కాలం 19వ శతాబ్దం వరకు ఇంద్రియాల వలన పొందే జ్ఞానాలు 5 అని పేర్కొన్నారు. ఎన్నని పేర్కొన్నారు? 5 అని పేర్కొన్నారు. ఎప్పుడు? అరిస్టాటిల్ కాలం నుండి. అయితే ఆధునిక కాలంలో ఈ సంఖ్య కూడా 5. ఆధునిక కాలంలో కూడా జ్ఞానేంద్రియాల సంఖ్య 5. మన శరీరంలోని జ్ఞానేంద్రియాల సంఖ్యను తెలియజేసేదిగా మారింది. ఈ సంఖ్యనే ఆధునిక కాలంలో మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల సంఖ్యను తెలియజేసింది. మనం లెక్కకు 5 జ్ఞానేంద్రియాలని కలిగి ఉన్న ఇంద్రియ జ్ఞానాలు మాత్రం చాలా ఎక్కువనే ఉంటాయి. మన జ్ఞానేంద్రియాలు 5ను కలిగి ఉన్న ఇంద్రియ జ్ఞానాలు అంటే మన ఇంద్రియాలకు ప్రతిస్పందించేటువంటి జ్ఞానం ఉంటుందిగా, అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మనం పీడనాన్ని తెలుసుకునేందుకు ఒక స్పర్శ జ్ఞానాన్ని, వేడిమి చల్లదనాలను తెలుసుకునేందుకు మరొకటి, కంపనాలు గరుకుదనం తెలుసుకునేందుకు మరొకటి, ఇలా ఎన్నో ఉన్న లెక్కకి మాత్రం అవి అన్నీ ఒకే రకమైన స్పర్శ జ్ఞానంగా భావించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ విభిన్నమైనటువంటి స్పర్శ జ్ఞానాలండి. అవన్నీ ఒకటి కాదు. పీడనానికి సంబంధించింది వేడిమి చల్లదనము, కంపనాలు, గరుకుదనము, ఇవన్నీ ఒకటే స్పర్శ జ్ఞానం కాదు, విభిన్నమైనవి. కానీ వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం, ఒకే స్పర్శ జ్ఞానాన్ని కిందికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా
ఇది మన జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి పూర్వ చరిత్ర. ఇప్పుడు మన ఇంద్రియ జ్ఞానాలు ఏం చేస్తుంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంద్రియ జ్ఞానాలు అనేక పాత్రలను పోషిస్తాయి. మనకు ముఖ్యమైన మన ప్రేరణలను ప్రభావితం చేసే మన పరిసరాలలో ఉండే కొన్ని సమాచారాల వైపుకు మనల్ని ఏం చేస్తాయి, నడిపిస్తూ అవి మనకెంతో సహాయపడుతుంటాయి. ఉదాహరణకు రుచికరమైన ఆహారాల గుమగుమలు మనల్ని వాటి వైపుకి ఏం చేస్తాయి, తీసుకుపోతాయి. మన ముఖ్యం చేస్తుంది మన జ్ఞానేంద్రియం అటువైపు బాగా మంచి స్మెల్ వచ్చింది అనుకో, మనల్ని అటువైపు చూడడం కానీ అటువైపు తీసుకుపోవడం కానీ, మనం కూడా ఆ ఫుడ్కు తినడానికి అవైలబుల్లో ఉంటే అటువైపు మనం తీసుకువెళ్ళడం కానీ చేస్తాయి. అలా తీసుకువెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే మన జ్ఞానేంద్రియంలో ముక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రుచికరమైన ఆహార గుమగుమలను మనల్ని అటువైపు లాగుతాయి. మనకు నోరు ఊరుతుంది. ఇంకా మన ఇంద్రియ జ్ఞానాలు సహచరుల్ని గుర్తించడానికి, నివాసాన్ని వెతుక్కోవడానికి సహాయపడుతుంటాయి. అంతేగాక మన సంగీతం, కళలు, ఆటపాటల్లో ఆనందాన్ని పొందడానికి అవకాశం ఇస్తుంటాయి. జ్ఞానేంద్రియాలు ఓన్లీ వీటినే కాకుండా ఇతర సంగీతము, కళలు, ఆటలు, పాటల లోపల ఆనందాన్ని పొందడానికి కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తాయి. మన ఇంద్రియ జ్ఞానాలు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇది మనందరికీ అనుభవమే. మనకు కావలసిన వారు బాధలో ఉంటే మనం మానసికంగా ఎంతో బాధపడుతున్నాం. ఇంకా మనకు కొన్ని పరిస్థితులు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా బాధపడతాం. ఉదాహరణకు కరువు బాధితులు గురించి విని జాలి పడతాం, చేతనైతే సాయం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం కేరళలో వరదలు వచ్చినాయి. ఏం చేసినాం, మనం వార్తల్లో చదివినాం, ఎంతోమంది చనిపోయారు. ఏం చేసినాం, మనం బాధపడ్డాం. అంటే ఆ విషయం మన ప్రాంతానికి మనకు సంబంధం లేకపోయినా మనం ఏం చేస్తున్నాం, ఆ వార్త విన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, బాధపడుతున్నాం, ప్రతిస్పందిస్తున్నాం, వారికి సాయం కూడా చేస్తున్నాం. ఇట్లా అంటే ఆ వార్తతో మనకు సంబంధం లేకుండా మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి సమాచారం మనం న్యూస్లో వినడం కానీ, కంటితో చదవడం కానీ, అవన్నీ చేయడం ద్వారా ఏం చేస్తున్నాం, మనం కూడా మన యొక్క భావాన్ని, మన యొక్క బాధను మనం వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటిలో ఇంద్రియ జ్ఞానాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. మన ఇంద్రియ జ్ఞానాలు ఈ పనులన్నిటినీ ఎలా చేయగలుగుతున్నాయి? దీనికి పూర్తి సమాధానం చాలా క్లిష్టమైనది. కానీ జ్ఞానేంద్రియ వ్యవస్థ అది చాలా సరళమైనది. జ్ఞానేంద్రియ వ్యవస్థ అనేటువంటిది చాలా సరళమైనటువంటిది. నాడీ సంకేతాల వల్ల ఇంద్రియ జ్ఞానం కలుగుతుంది. అంటే మనం గ్రహించినటువంటి ప్రేరణలు ఉంటాయి కదా, ఆ ప్రేరణలు నాడీ సంకేతాల రూపంగా మారి మన మెదడుకు చేరుతాయి. అక్కడ ఇంద్రియ జ్ఞానంగా కలుగుతుంది. వివిధ ప్రేరణలకి ప్రతిస్పందించడానికి, ప్రేరణ ఒక్కటే అయినా పరిస్థితులను బట్టి ప్రతిస్పందించడానికి జ్ఞానేంద్రియాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే ప్రేరణ ఒకటే ఉంటుంది, బట్ మన ప్రతిస్పందనలు మాత్రం భిన్నంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. చూడండి, ఉదాహరణకు మన శరీరానికి అవసరమైన వాసనల్ని మన మెదడు ఎంపిక చేసుకుంటుంది. అంటే మనకేమి ఇష్టమో వాటిని మన మెదడు ఎంపిక చేసుకుంటుంది. కొంతమందికి ఉడకబెట్టిన చేపల వాసన బాగుండదు. కానీ అదే వ్యక్తులు ఆకలితో ఉన్నప్పుడు, అది కాకుండా వేరేది లేనప్పుడు, శరీరానికి మాంసకృతులు కావాలని పెంచినప్పుడు ఆ చేపలను వాసనే బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఆహారం, ఒక ఫుడ్ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఇప్పుడు డైరీ ప్రోడక్ట్ చాలామంది తీసుకోరు. ఏం చేస్తారు, కర్డ్ కానీ అలాంటి వాటిని తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు కర్డ్ రైస్ ఉంది, మిగతా ఏ ఫుడ్ లేదండి. ఏం చేస్తారు, కర్డ్ రైస్ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకు ఆ వాసన కూడా స్మెల్ పడదు. కానీ ఆ సందర్భంలో ఏది లేదు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తప్పక ఏం చేస్తారు, కర్డ్ రైస్ కూడా తింటారు. అంటే మొత్తం తినకపోయినా, ఇష్టపూర్తి తినకపోయినా అవసరం కొద్ది తింటారు. అంటే ఆ విధంగా ప్రేరణ ఒకటే అయినా మన యొక్క ప్రతిస్పందనలు ఏంటంటే ఒక్కోసారి భిన్నంగా ఉంటాయి. అంటే ఆ ప్రేరణకు ఆకలి అనేటువంటి ప్రేరణకు మన ప్రతిస్పందనలు ఒక్కోసారి అంటే మనం ఫుడ్ అవైలబుల్ ఉందనుకో, కర్డ్ రైస్ ఉంది, వేరే రైస్ ఉంది, మనం ఏం చేస్తాం, వేరే రైస్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ ఏవి లేకపోతే అంటే ఆ సందర్భంలో ఆ ఫుడ్ అవైలబుల్గా లేకపోతే ఏం చేస్తాం, కర్డ్ రైస్ని తీసుకోవడానికి కూడా ఓసారి ఇష్టపడతాం. ఎందుకంటే కర్డ్ రైస్ ఉడక మంచిదే, కానీ మనం మంచిదే అనే అభిప్రాయం ఏర్పడుతుంది మన లోపల. అంటే పరిస్థితిని బట్టి మన ప్రతిస్పందనలు అనేటువంటి మారుతుంటాయనే చెప్పడం ముఖ్య ఉద్దేశం. విధంగా చేపలు వాసన బాగుండదు కొంతమందికి, కానీ అది లేకుండా అక్కడ ఏం ప్రత్యామ్నాయ ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చేపలు కూడా నుంచి మాంసకృతులు వస్తాయి కాబట్టి మాంసకృతులు కూడా శరీరానికి కావాలని మనం ఏం చేస్తాం, వాసన ఇష్టం లేకపోయినా మనం చేపలను తినడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఒక ప్రేరణ అనేటువంటిది పరిస్థితులను బట్టి వాటిని ప్రేరణకు మనం ఏం చేస్తాం, పరిస్థితులను బట్టి ప్రతిస్పందించడం అనేటువంటిది జరుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి ప్రేరణలకు జ్ఞానేంద్రియాల ద్వారా మన శరీరం స్వీకరిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి ఏం చేస్తుంది, ప్రేరణలు ఉంటాయి కదా, మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ప్రేరణలు అంటే కంట్లతో చూడడం కానీ, చెవులతో వినడం కానీ,
ఈ ప్రేరణలు జ్ఞానేంద్రియాల ద్వారా మన శరీరం స్వీకరిస్తుంది. అవి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అని మనకు తెలుసు. ప్రేరణని గ్రహించి ప్రతిస్పందనని తెలియజేసే మార్గం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రేరణ నుండి ప్రతిస్పందన వరకు. ఓకే, స్టిమ్యులేషన్ టు సెన్సేషన్. ప్రకృతిలోని కొన్ని పరిస్థితులు పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఐటమ్స్, లేకపోతే పదార్థాలు కావచ్చు, మన శరీరంలో ఇంద్రియ జ్ఞానం కలిగించేలా ఏం చేస్తాయి, ఇంద్రియ జ్ఞానాన్ని కలిగించేలా ప్రేరేపిస్తాయి. అవి ఉత్తేజకాలు. ఈ ఉత్తేజకాలు తీసుకువెళ్ళే సమాచారాన్ని మన జ్ఞానేంద్రియాల్లోని గ్రాహకాలు, ఉత్తేజాలు తీసుకువెళ్ళే సమాచారం ఉంటుంది కదా, ఈ సమాచారాన్ని ఏం చేస్తాయి, జ్ఞానేంద్రియాలలోని గ్రాహకాలు ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాలైనటువంటి గ్రాహకాలైనటువంటి భాగాలు గ్రహించి నాడీ సంకేతాలుగా మారుస్తాయి. మన జ్ఞానేంద్రియాల్లో గ్రాహకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఆ జ్ఞానేంద్రియాల్లో ఉండే గ్రాహకాలైనటువంటి భాగాలు వాటిని గ్రహించి వాటిని ఏం చేస్తాయి, నాడీ సంకేతాలుగా మారుస్తాయి. అవి ఆ నాడీ సంకేతాలను ఏం చేస్తుంది, మెదడుకు అందిస్తుంది. మెదడు ఏం చేస్తుంది, ఇంద్రియ జ్ఞానంగా రూపొందిస్తాయి. మనకు కావాల్సినటువంటి ఇంద్రియ జ్ఞానంగా మార్చుకొని దాన్ని కరెక్టా లేదా వెరిఫై చేసుకొని మళ్ళీ ప్రతిస్పందనని పంపిస్తుంది. ఇంద్రియ జ్ఞానంగా రూపొందిస్తాయి. ఉదాహరణకు ఇక్కడ ఒక ఆకుపచ్చ పత్రం ఉందండి. ఏం చేస్తుంది, సూర్యరశ్మి ఆకుపచ్చని కాంతిపై పడి అదేం చేస్తుంది, పరావర్తనం చెంది మన కంటికి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆకుపచ్చని ఆకు నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి గ్రాహకాలను చేరి నాడీ సంకేతాలుగా మారుతుంది. పరావర్తనం చెందిన కాంతి ఏం చేస్తుంది, కాంతి గ్రాహకాలను చేరి నాడీ సంకేతాలుగా మారుతుంది. ఆ సంకేతాలు మెదడుకి చేరి అది ఒక ఆకుపచ్చని రంగు గల ఆకారంగా రూపకల్పన చేయబడుతుంది. దాన్ని మనం ఆకుగా చూస్తున్నాం. ఈ విధంగా సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఉంటాయి. కాంతి కిరణాలు పత్రంపై పడి ఆ కాంతి గ్రాహకాలు అనేటువంటివి కన్ను ద్వారా నాడీ సంకేతాలుగా మారి నాడీ సంకేతాలు మెదడుకు చేరుతాయి. మెదడు ఏం చేస్తుంది, వాటిని గుర్తించి ఇది ఆకుపచ్చని పత్రంగా, ఆకుగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నిటినీ జ్ఞానేంద్రియాలు చేసే అన్ని పనులన్నిటికీ కేంద్రం ఎవరంటే మెదడు. మన చెవులు కానీ, ముక్కు కానీ, చర్మం కానీ, వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరంటే మెదడు. అది జ్ఞానేంద్రియాల నుండి నాడీ సంకేతాలను తెచ్చి జ్ఞాననాడుల ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాన సమాచారాన్ని తీసుకొచ్చే నాడులను ఏమంటారు, జ్ఞాననాడులు అని అంటారు. ఇవేం చేస్తాయి, సమాచారాన్ని తీసుకొస్తాయి. తర్వాత వాటిని విశ్లేషించి బ్రెయిన్ ఏం చేస్తుంది, అది కరెక్టా కాదా విశ్లేషించుకొని చాలక నాడులు అని పిలువబడే మరొక రకం నాడుల ద్వారా ప్రతిచర్యలను చూపాల్సిన భాగాలకు సంకేతాలను పంపుతుంది. జ్ఞానాన్ని తీసుకొచ్చేటివి జ్ఞాననాడులు, సమాచారాన్ని తీసుకొచ్చేటివి జ్ఞాననాడు, మళ్ళీ తీసుకొని వెళ్ళేటివి ఏంటివంటే చాలక నాడులు. ఈ చాలక నాడులు ఏం చేస్తాయి, సమాచారాన్ని తీసుకుపోయి కావలసిన అంగాలకు ఉంటాయి కదా, ఆ అంగాలకు సమాచారాన్ని అందిస్తాయి. ఆ అంగం ప్రతిస్పందించి చర్యను చూపుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇప్పుడు మనకు చేతి మీద ఒక దోమ కుడుతుంది. అక్కడ నుండి ఏం చేస్తుంది, జ్ఞాననాడులు ఏం చేస్తాయి, ఆ సమాచారాన్ని తీసుకుపోయి మన మెదడుకు జ్ఞాననాడుల ద్వారా ఏం చేస్తుంది, మెదడుకు అందిస్తుంది. మెదడు ఏం చేస్తుంది, వాటిని విశ్లేషించుకొని అక్కడ దోమ కుడుతుందని చెప్పి ఆ దోమను చంపమని, లేకపోతే దాన్ని అక్కడ నుంచి ఆ చేతిని తీయమని, లేకపోతే వేరే చేతితో దాన్ని తరిమివేయమని చెప్పి ఏం చేస్తుంది, చాలకనాడుల ద్వారా మన ఇంకో చేతికి ఏం చేస్తుంది, సమాచారాన్ని అందిస్తుంది. మన ఇంకో చేతి ఏం చేస్తుంది, ఆ దోమ కుట్టే దగ్గరికి వెళ్ళి దోమను చంపడం కానీ, దాన్ని పారదోలడం కానీ, పక్కకు జరపడం కానీ చేస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని తీసుకుపోయే, సమాచారాన్ని తీసుకుపోయే వాటిని జ్ఞాననాడులని, సమాచారాన్ని తీసుకువచ్చే దాన్ని చాలకనాడులు అని అంటాం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రతిచర్యలు చూపాల్సిన భాగాలకు సంకేతాలను పంపుతాయి. మీ కాలి మీద దోమ కుట్టగానే జ్ఞాననాడులు ఏం చేస్తాయి, దోమ కుట్టిన సమాచారాన్ని వెన్నెముక ద్వారా మెదడుకు చేరవేస్తాయి. మెదడు దోమను చంపాల్సిందిగా చాలకనాడుల ద్వారా చేతికి సమాచారాన్ని పంపుతుంది. అప్పుడు చేతితో దోమను చంపేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇలా ఇది చూడండి, ఇది మన జ్ఞానేంద్రియాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారా? అవునా కాదో కారణాలు చెప్పండి. అన్ని ప్రేరణలు ప్రతిచర్యలకు దారి తీయవు. ఇది ఇంపార్టెంట్. అన్ని ప్రేరణలు ఉంటాయి, ప్రతి ప్రేరణ ఉంటుంది కదా, అన్ని ప్రేరణలు ప్రతిచర్యకు దారి తీయవు. ఒక స్థాయిలో ఉండే ప్రేరణలే ప్రతిచర్యలకు దారి తీస్తాయి. అలాగే ఒక స్థాయిలో ఉండే ప్రేరణలో మార్పులు తెలియకుండానే జరుగుతాయి. అంటే ప్రతిచర్య ఏం చేస్తుంది, ప్రతి ప్రేరణ అంటే ఇప్పుడు మనం చూస్తామండి, మనం రోడ్ పోటీ వెళ్తూ ఉంటాం అనుకో, ఎన్నో విషయాలు మనకు కళ్ళకు కనిపిస్తాయి, కానీ మనం ప్రతిదానికి స్పందించం. అంటే ఆ ప్రేరణ ఒక స్థాయి వరకు ఉంటే, ఆ స్థాయి వరకు ఉంటేనే మనం ఏం చేస్తాం, ఆ ప్రేరణకు మనం స్పందించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక గ్లాస్ నీటిలో చిటికెడు పంచదారను కలపండి, కొంచెం త్రాగండి, తీయగా అనిపించిందా? ఎందువల్ల? ఆ నీటిలో ప్రతిసారి పావు టీ స్పూన్ చొప్పున పంచదారను కలుపుతూ పరిమాణం పెంచుతూ వివిధ గాఢతల్లో ద్రావణాన్ని తయారు చేయండి. ప్రతిసారి రుచి చూడండి. ఎంత పంచదార వేశాక
రుచి స్థిరంగా ఉందో గమనించండి. ఈ విధంగా మనం ఫస్ట్ ఒక చిన్న కొంచెం స్పూన్తో చక్కెర వేసి వాటిని టేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం ఇంకా ఎక్కువ కలిపి మళ్ళీ ఇంకా ఎక్కువ కలిపి ఇట్లా మనం కలుపుతూ పోతే ఒక కలిపి ఒక స్థాయి దాటిన తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడనేమో కొంచెం తీపిగా అనిపిస్తుంది, ఇక్కడేమో కొంచెం ఎక్కువ తీపి అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ తీపి అనిపిస్తుంది. ఆ తర్వాత తీపి అనేటువంటి స్థిరం అయిపోతుంది. అంటే మనం ఎంత షుగర్ కలిపినా కూడా ఆ తీపి అనేటువంటి శాతం పెరగదు. అప్పుడు అది స్థిరంగా ఉన్నట్టు. 1/4 స్పూన్ చక్కెర నీటితో కలుపుతూ వెళ్ళండి. 1/4 స్పూన్ అంటే దాదాపు 2 గ్రాములకు సమానం. టీ కానీ కాఫీ కానీ మనం టీ కానీ కాఫీ ఉంటుంది కదా, కాఫీ కానీ తాగేటప్పుడు మధ్యలో తీపి పదార్థాలు తింటే తీయదనం ఇంతకు ముందు కంటే తగ్గినట్టుగా అనిపించడం మీరు గమనించే ఉంటారు. మనం టీ కానీ కాఫీ కానీ తాగినప్పుడు మధ్యలో ఏమైనా స్వీట్ తిన్నామనుకో, ఆ స్వీట్ ఇంతకు ముందు తినడానికంటే కొంచెం తక్కువ తీపి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాఫీ టీలో తాగే ముందు ఉప్పదనం ఇది మనం ఎందుకంటే కాఫీ టీలో షుగర్ ఉంటుంది, మనం ఆల్రెడీ షుగర్ టేస్ట్ చేసినాం కాబట్టి తర్వాత స్వీట్ తింటే ఏమవుతుంది, దాని యొక్క షుగర్నెస్ అనేటువంటిది అంటే పదార్థంలో ఉంటుంది కానీ మన నాలుక పైన ఏమవుతుంది, షుగర్ పెద్దగా ఎక్కువ ఉన్నట్టు అంతకుముందు ఉన్నంత తీయగా అనిపించదు. అదేవిధంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే టీ కాఫీ తాగే ముందు మనం ఏం చేస్తాం, ఉప్పదనం కలిగిన అల్పాహారం తీసుకుంటాం. అందుకే మనం ఏం చేస్తాం, టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు మనం స్వీట్ ఫుడ్ కాకుండా మనం ఏం చేస్తాం, సాల్ట్ ఉన్నటువంటి ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అధిక స్థాయిలో ఉండే ప్రేరణ అల్ప స్థాయిలో ఉండే ప్రేరణ కప్పేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కువ స్థాయిలో ఉండే ప్రేరణ ఉంటుంది కదా, ఎక్కువ స్థాయిలో ఉండే ప్రేరణ ఏం చేస్తుంది, తక్కువ స్థాయిలో ఉండేటువంటి ప్రేరణ ఏం చేస్తుంది, కప్పేస్తుంది. కప్పేయడం వల్ల ఏమైతే చిన్న చిన్న ప్రేరణలు మనం కొన్నిసార్లు గుర్తించలేం, భావిస్తాం. చిన్న స్థాయిలో ఉన్న ప్రేరణ కనిపిస్తుంది. తినగా మేము తీయనుండు అనే పద్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మనం చూసినట్లయితే తినగా వేపాకు తీయండు, మనం స్టార్టింగ్లో ఎట్లుంటుంది, చాలా చేదు ఉంటుంది. తినంగా ఏమవుతుంది, అది చేదు మొత్తం తగ్గిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. చేదు అంతే ఉంటుంది, బట్ కానీ మనకు తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే అట్లా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలన్నీ మార్పుల్ని కనిపెట్టేవే. ప్రతి జ్ఞానేంద్రియం కూడా ఏం చేస్తుంది, మార్పులను కనిపెడుతూనే ఉంటాయి. చేంజెస్ డిటెక్టర్గా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా ఎండగా ఉన్న రోజున చల్లటి నీటి గుంట, కూల్ పూల్ ఉంటుంది కదా, లోకి గెంతారనుకోండి, ఆ మార్పు మీకు స్పర్శతో ఖచ్చితంగా తెలుస్తుంది. బాహ్య ప్రపంచంలోని మార్పులన్నీ గుర్తించడమే మన జ్ఞానేంద్రియాల యొక్క ప్రధాన పని. బాహ్య ప్రపంచం ఉంటుంది కదా, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, బాహ్య ప్రపంచంలోని మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పులను గుర్తించడమే మన జ్ఞానేంద్రియాల యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఆకస్మికంగా కళ్ళలో పడ్డ కాంతి, శరీరం మీద చిమ్మిన నీరు, వినిపించిన ఉరుము శబ్దం, గుండు సూది గుచ్చుకోవడం మొదలైనవన్నీ ఇందుకు ఉదాహరణలే. ఇలాంటివన్నీ మార్పులను కూడా వితిన్ సెకండ్ల లోపల మన జ్ఞానేంద్రియాలు అనేటువంటివి గమనించడం అనేటువంటిది జరుగుతుంది. మన జ్ఞానేంద్రియాల్లో ఉండే గ్రాహకాలకు కొత్తదనానికి మార్పు చెందే సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే విశేష గుణం ఉంటుంది. మన జ్ఞానేంద్రియాల్లో సమాచారాన్ని గ్రహించే గ్రాహకాలు అనేటువంటివి ఉంటాయండి. అవి ఏం చేస్తాయి, కొత్తదనానికి అంటే కొత్తగా ఏమైనా మార్పు జరిగినా, ఏదైనా సంఘటన జరిగినా వాటిని స్వీకరించే విశేష గుణం అనేటువంటిది ఆ గ్రాహకాలకు ఉంటుంది. మన జ్ఞానేంద్రియాలు మార్పుల్ని కనిపెట్టేవే అయినా సాధారణంగా మార్పులు ఉన్నా లేకపోయినా ప్రేరణలు కనుక చిన్నవైతే, ప్రేరణ అనేటువంటి చిన్నగా ఉండే అంటే ఎక్కువ ప్రభావం చూపకపోతే ప్రేరణలు చిన్నవైతే గుర్తించలేకపోవచ్చు, వాటిని మనం గుర్తించలేకపోవచ్చు. ఇటువంటి మార్పు లేని ప్రేరణలకు మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడతాయి. ఇటువంటి చేంజెస్ లేనటువంటి ప్రేరణలు ఉంటాయి కదా, వాటికి ఏం చేస్తాయి, మార్పు లేని ప్రేరణలకు మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడతాయి. ఇంకో విషయం ఏమిటంటే ప్రేరణలు స్థిరంగా ఉంటే వాటి గురించి పట్టించుకోవడం కూడా తగ్గుతుంది. ప్రేరణలు స్థిరంగా ఉన్నాయనుకో, ఎప్పుడు వాటిని కూడా మనం పట్టించుకోవడం అనేటువంటి తగ్గుతుంది. ఉదాహరణకు మనం చూడండి, ఒక ముద్రణాలయంలో మొదటిసారిగా పనిలో చేరిన కార్మికుడికి అక్కడి శబ్దాలు అసౌకర్యంగా ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ శబ్దాలు అతడికి అసౌకర్యం అనిపించవు. ఫస్ట్ మనం ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నామండి, ఫస్ట్ రోజు పోయినాం, అక్కడున్న శబ్దాలు అవన్నీ ఏం చేస్తాయి, అంతవరకు అతను వినాడు అలాంటి శబ్దాలు, అవన్నీ చిరాకు కల్పిస్తాయి ఆ రోజు. అట్లా సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫిఫ్త్ రోజు, ఫోర్త్ రోజు అట్లా వరుసగా వెళ్ళిందనుకో, తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏమవుతాయి, ఆ శబ్దాలన్నీ కూడా అతనికి నార్మల్ అయిపోతాయి. అంటే శబ్దం అదే స్థాయిలో వస్తుంది, బట్ కానీ ఆ ప్రేరణలు స్థిరంగా కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏం చేస్తాం, మన జ్ఞానేంద్రియాలు అనేటువంటి వాటిని పట్టించుకోవడం అనేటువంటి తగ్గుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. మనకు ఈ రూమ్లో కూర్చొని చదువుకునేటప్పుడు మనకు ఫ్యాన్ శబ్దం మనకు పడదు, కొంతమందికి పడదు, అందరికీ కానీ కదా, కొంతమందికి పడదు. పడినప్పుడు మనం ఏం చేస్తాం, ఇద్దరు వ్యక్తులు ఒక రూమ్లో కూర్చొని చదువుకోవాలి. ఏం చేస్తారు, ఒకతనికి ఫ్యాన్ ఇష్టం, ఒకతనికి ఫ్యాన్ ఇష్టం లేదు. ఏం చేస్తాం, అతని కొరకన్నా ఇతడు ఫ్యాన్ బంద్ చేయకుండా ఆ సౌండ్ను భరిస్తుంటాడు. అట్లే ఫస్ట్ రోజు కూర్చున్నాడు, సెకండ్ రోజు కూర్చున్నాడు, థర్డ్ రోజు కూర్చున్నాడు, అట్లా వారం రోజులు కూర్చున్న తర్వాత
అతను కూర్చున్న తర్వాత ఫస్ట్ రోజు డిస్టర్బ్ అనిపించినంత ఫ్యాను రెండో రోజు మూడో రోజు తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ శబ్దం అనేటువంటిది స్థిరంగా కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి మన జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి, వాటిని పట్టించుకోవడం ఏం చేస్తాయి, తగ్గిస్తాయి. ఇట్లా మన జ్ఞానేంద్రియాలు మార్పులు చిన్నవైనా స్థిరంగా ఉన్నా కూడా వాటికి ఏం చేస్తాయి, పట్టించుకోవడం అలవాటు పడిపోతాయి, వాటికి అలవాటు పడతాయి అనేటువంటిది మనం గుర్తించవచ్చు. మనం ఎగ్జాంపుల్ దీన్ని బట్టి మన ఇంద్రియ జ్ఞానం గురించి ఏం అర్థమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రేరణలో మార్పుల్ని కనిపెట్టడానికి, సంబంధాన్ని గుర్తించడానికి అనువుగా మన శరీరం నిర్మించబడింది. ప్రేరణలో మార్పుల్ని కనిపెట్టడానికి వాటి సంబంధాలని, అంటే ఆ ప్రేరణల మధ్య సంబంధం ఉంటుంది కదా, ఆ సంబంధాన్ని గుర్తించడానికి అనువుగా మన శరీరం నిర్మించబడింది. ఈ విధుల్ని నిర్వర్తించేటివే జ్ఞానేంద్రియాలు. సంబంధాన్ని గుర్తించడానికి మరియు వాటి యొక్క మార్పుల్ని కనిపెట్టడానికి మన శరీరం నిర్మించబడింది. ఆ విధుల్ని మన శరీరంలో ఆ విధులు నిర్వర్తించేటివి అంటే జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు కళ్ళు, చెవులు, చర్మం, ముక్కు, నాలుక అనే 5 జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నామని మనకు తెలుసు. 5 జ్ఞానేంద్రియాలని కలిగి ఉన్నామని మనకు తెలుసు. ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞాన గ్రాహకాలను కలిగి ఉంటాయి. ఏం చేస్తాయి? ఇవి జ్ఞాన గ్రాహకాలని కలిగి ఉంటాయి. ప్రతి గ్రాహకం ప్రత్యేకమైన ప్రేరణకు సూక్ష్మగ్రాహ్యత ఏం చేస్తుంది? సూక్ష్మగ్రాహ్యతను, సెన్సిటివిటీని కలిగి ఉంటుంది. ప్రతి గ్రాహకం ఉంటుంది కదా, ఇప్పుడు కన్నులో ఉండే గ్రాహకం ప్రత్యేకమైన ప్రేరణకు ఆ రకమైనటువంటి ప్రేరణకి అది సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు కన్ను గురించి తెలుసుకుందాం. కన్ను జ్ఞానేంద్రియం గురించి తెలుసుకుందాం. మన భౌతిక పరిసరాల్లో కోరుకున్న గమ్యాలు, లక్ష్యాలు, భయాలు, మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ఉండడానికి దృష్టి సహాయపడుతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో జరిగే మార్పులకు, భయాలకు, వాటిని అనుగుణంగా మన దృష్టి ఏం చేస్తుంది, మనకు సహాయపడుతుంది. దృష్టి వ్యవస్థ దీన్ని ఎలా సాధిస్తుంది మనకి క్రిందికి ద్వారా తెలుసుకుందాం. సాధారణ చూడండి, మీ స్నేహితుని కంటి బాహ్య నిర్మాణం పరిశీలించండి. ఇది కామన్. సాధారణంగా కాంతిలో మీ స్నేహితుడి కన్నుగుడ్డు పరిశీలించండి. తర్వాత అతని కంటిలోకి టార్చ్ లైట్ కాంతి కిరణ పుంజాన్ని వేసి మళ్ళీ పరిశీలించండి. అప్పుడు చూసినట్లయితే అతని యొక్క కంటి నిర్మాణం, కంటి లోపల చేంజెస్ అనేటువంటివి కనిపిస్తాయి. ఇప్పుడు మీ స్నేహితుడు లేదా స్నేహితురాలి 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకోమనండి. తర్వాత కళ్ళు తెరవండి. కేంద్ర భాగంలో ఉండే కన్ను యొక్క కేంద్ర భాగం ఉంటుంది కదా, కేంద్ర భాగంలో ఉండే చిన్న నలుపు రంగు భాగం పరిమాణాన్ని పరిశీలించండి. ఈ నలుపు రంగు పరిమాణాన్ని పరిశీలించినట్లయితే కళ్ళు మూసి తెరిస్తే పరిమాణం చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈసారి మళ్ళీ టార్చ్ లైట్ కాంతి కిరణ పుంజాన్ని కంటిలో వేస్తూ మీ స్నేహితుడి యొక్క కంటిని బలవంతంగా తెరచమని చూడండి. ఈ విధంగా మనం టార్చ్ లైట్ కంటిలో వేసి అప్పుడు మనం పరిశీలించినట్లయితే ఎక్కువ వెలుతురులో ఏమవుతుంది, ఆ కంటి పాప నలుపు రంగు చిన్నగా అనిపిస్తుంది. అంటే మనం కళ్ళు మూసినప్పుడు తెరిచింది అనేటప్పుడు, అంటే మూసినప్పుడు ఏమైతుంది, చిన్నగా కనిపించినట్టు అనిపిస్తుంది. చిన్న నలుపు రంగు భాగానికి ఏం జరిగింది, ఇది మనం పరిశీలించాం. ఇది చూడండి, కన్ను యొక్క పటం యొక్క నిర్మాణం. దీన్ని బాగా పరిశీలించండి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. శుక్ల పటలం, ఇది ముందు భాగంలో ఉంటుంది ఇక్కడ. దీని తర్వాత వచ్చేది దృఢస్థరం, తర్వాత రక్తపటలం, తర్వాత నేత్రపటలం. పచ్చ చుక్క, అందచుక్క అనేటువంటిది కూడా ఉంటుంది. అందచుక్క మరియు పచ్చ చుక్క. దృక్నాడి, ఈ కంటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మొత్తం తీసుకుపోయే నాడిని మనం ఏమంటాం, దృక్నాడి అని అంటాం. నెక్స్ట్, ఇక్కడ ఒక ద్వికుంభాకార కటకం ఉంటుంది. దానికి ముందు తారక అనేటువంటి, దాని ముందు భాగంలో కన్నుపాప మరియు తారక అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ భాగాలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాని గురించి మనం నేర్చుకుందాం. తారక అని పిలువబడే ఒక చిన్న నలుపు రంగు భాగానికి ఏం జరిగింది, కారణాన్ని ఊహించండి. మనం టార్చ్ లైట్ వేస్తే తారక అనేటువంటి పరిమాణం ఏమవుతుంది, పెరగడం, తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు కన్ను నిర్మాణం. మన కన్నులో కంటి రెప్పలు, కన్ను రెప్ప రోమాలు పైన ఉంటాయి కదా, రోమాలు, కన్ను బొమ్మలు, అశ్రుగ్రంథులు ఉంటాయి. మన కంటి నిర్మాణంలో ఏమేమి భాగాలు ఉంటాయంటే కంటి రెప్పలు ఉంటాయి, కన్నురెప్ప రోమాలు ఉంటాయి, కన్ను బొమ్మలు ఉంటాయి, మరియు అశ్రుగ్రంథులు అనేటువంటివి ఉంటాయి. కంటి ముందు భాగాన్ని పల్చని కంటి పొర, చూసాం కదా, ఇప్పుడు కంటి మీద ఆవరించి ఉన్న పొర ఉంటుంది కదా, దాన్ని కంటి పొర, పల్చని కంటి పొర, కంజెక్టివా కప్పి ఉంటుంది. కంటి గుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది. కంటి గుడ్డు ఉంటుంది. కంటి గుడ్డు ఇట్లా గుంతలాంటి నిర్మాణంలో కంటి గుడ్డు అమరి ఉంటుందండి. అది 1/6 వంతు, అంటే 6 వంతు భాగం ఉంటే కన్నుగుడ్డు, అందులో మనకు కనిపించే భాగం ఓన్లీ 1 వంతు భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. కంటి గుడ్డులో కేవలం 1/6 వంతు భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. కంటిలో 3 పొరలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 లేయర్స్ ఉంటాయి. దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలం.
ఓకే, ఇక్కడ చూడండి, దృఢస్థరము, రక్తపటలం, నేత్రపటలం అనేటువంటివి 3 ముఖ్యమైనటువంటి పొరలు ఉంటాయి. దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలం. ఇంగ్లీష్లో స్కెలేరియా, తర్వాత క్రోరాయిడ్ అండ్ రెటీనా. ఓకే, ఇవి దృఢస్థరము, రక్తపటలం, నేత్రపటలం. దళసరిగా గట్టిగా తంతురూపకంగా స్థితిస్థాపకత లేకుండా తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొరను దృఢస్థరము అని అంటారు. ఏమంటారు? దృఢస్థరం అంటారు. ఇది గట్టిగా దళసరిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, తంతుయుతంగా ఉంటుంది. స్థితిస్థాపకత అంటే సాగే గుణం అటువంటి ఉండకుండా తెలుపు రంగులో ఉంటుంది. బాహ్యంగా ఉండే పొరను మనం ఏమంటాం? దృఢస్థరం అని అంటాము. దృఢస్థరం ఉబ్బి శుక్లపటలాన్ని, కార్నియాను ఏర్పరుస్తుంది. ఏం చేస్తుంది? శుక్ల పటలాన్ని ఏర్పరుస్తుంది, కార్నియాను ఏర్పరుస్తుంది. దృఢస్థరం యొక్క కొన భాగంలో దృక్నాడి. దృఢస్థరం యొక్క చూసాం కదా, ఇప్పుడు కన్ను యొక్క ఈ వెనుక భాగం ఉంటుంది కదా, ఈ చివరి భాగం దృక్నాడితో కలపబడుతుంది. దృఢస్థరం యొక్క కొన భాగంలో దృక్నాడి, ఆప్టిక్ నర్వ్ కలపబడుతుంది. రెండవ పొర ఏంది? దృఢస్థరం తర్వాత రెండవ పొర రక్తపటలం. రెండవ పొర రక్తపటలం. ఈ పొర నలుపు రంగులో, రక్తపటలం ఎట్లుండాలి? రెడ్ రంగులో ఉండాలి, కానీ ఇది ఎట్లుంటుంది? నలుపు రంగులో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నలుపు రంగులో ఉండి ఇలాంటి వరుసే వస్తాయండి. మనం రక్తపటలం, రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, అట్లా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రక్తపటలం, ఈ పొర నలుపు రంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది. తారక భాగాన్ని తప్ప కంటి యొక్క అన్ని భాగాల్ని ఇది ఆవరించి ఉంటుంది. ముందు చెప్పుకున్నాం కదా, కంటి ముందు తారక అనేటువంటి ఈ భాగాన్ని తప్ప మొత్తం భాగాన్ని ఇది ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం ఏర్పడే భాగమే కంటి పాప. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే ఈ భాగాన్ని మనం ఏమంటాం? కంటి పాప అని చెప్తాం. దీనిలో కిరణాకార, వర్తులాకార కండరాలు ఉంటాయి. ఏమేమి కండరాలు ఉంటాయి? కిరణాకార మరియు వర్తులాకార కండరాలు అనేటువంటివి ఉంటాయి. తారకకు వెనుక భాగాన ద్వికుంభాకారంలో ఉండే కటకం ఉంటుంది. ఈ తారక వెనుక భాగంలో ద్వికుంభాకార కటకము ఉంటుంది. ఇది శైలికామయ కండరాలకు, అవలంబిత స్నాయు బంధువులకు కలపబడి ఉంటుంది, లిగమెంట్స్కి కలపబడి. ఇది ఈ ద్వికుంభార కటకాన్ని ఆవరించి ఏముంటాయి? శైలికామయ, ఇటువైపు శైలికామయ కండరాలకు అవలంబిత స్నాయు బంధువులు, స్నాయు బంధనాలు ఉంటాయి కదా, అతికి ఉండేటువంటి నిర్మాణాలు, వాటికి కలపబడి ఉంటాయి. శైలికామయ కండరాలు స్నాయువులకు అతికి ఉంటాయి. కన్నుగుడ్డు లోపలి భాగాన్ని, కన్నుగుడ్డు లోపల ఉంటుంది కదా, ఆ లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష మరియు కచావత్ కక్ష, యాక్వియస్ ఛాంబర్ మరియు విట్రియస్ ఛాంబర్ అని, నేత్రోదయ కక్ష, కచావత్ కక్ష అనేటువంటి 2 భాగాలుగా కటకం విడగొడుతుంది. ఈ కటకం ఏం చేస్తుంది? ద్వికుంభాకార కటకము కన్నుగుడ్డు యొక్క లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష మరియు కచావత్ కక్ష అనేటువంటి 2 పార్ట్స్గా విడగొడుతుంది. నేత్రోదయ కక్ష నీరు వంటి ద్రవంతో, నేత్రోదయ కక్షలో నీరు, ఓకే, నేత్రోదయ కక్షలో నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది. కచావత్ కక్షలో జెల్లీ ఉంటుంది. కాజా గుర్తుపెట్టుకోండి, నీని కాజా. కచావత్ కక్ష జెల్లీ వంటి పదార్థంతో నిండి ఉంటుంది. కచావత్ కక్షలో ఏముంటుంది? జెల్లీ వంటి పదార్థం నిండి ఉంటుంది. తర్వాత నేత్రపటలంలో ఇది రక్తపటలం అండి. సెకండ్ పొర రక్తపటలము. నెక్స్ట్ ఇప్పుడు 3వ భాగం నేత్రపటలం. దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలం. ఓకే, 3 భాగాలను చెప్పుకున్నాం కదా, 3 పొరలను చెప్పాం కదా. నేత్రపటలంలో దండాలు, శంకువులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. దండాలు, శంకువులు అనే కణాలు ఉంటాయి. దృష్టి జ్ఞానం లేని అందచుక్క లాంటి నిర్మాణం కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మంచి దృష్టి జ్ఞానాన్ని కలిగిన పచ్చచుక్క, దృష్టి జ్ఞానం లేని అందచుక్క, మంచి దృష్టి జ్ఞానం కలిగిన పచ్చ చుక్క కూడా ఉంటుంది. ఎల్లో స్పాట్ అండ్ బ్లైండ్ స్పాట్ ఉంటాయి. నేత్రపటలంలో ఉంటాయి. పచ్చచుక్కనే మనం ఏమంటాం? మెక్యులా అని కూడా అంటాం. ఫోవియా అని కూడా అంటారు. దీనినే మెక్యులా, ఫోవియా, పచ్చచుక్క అని కూడా అంటాం. నెక్స్ట్ ఇప్పుడు కన్ను పనిచేసే విధానము. ప్రపంచంలోని దృశ్యాలను చలనచిత్రాలుగా తీయడానికి మెదడు ఉపయోగించే అంటే ప్రపంచంలో ఉన్న దృశ్యాలు, అంటే అన్ని దృశ్యాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దృశ్యాలు ఈ ప్రపంచంలో ప్రకృతిలో కనిపించే అన్ని విషయాలు అంటే మన కంటికి కనిపించడానికి ముఖ్య కారణం ఏంటంటే కన్ను. మెదడు ఉపయోగించి అంటే మన శరీరంలో ఉన్నటువంటి మెదడు ఉపయోగించి ఒక రకమైన వీడియో కెమెరాగా కన్నును మనం భావించవచ్చు. అంటే ఈ కన్ను గ్రహించి కన్ను ఏం చేస్తుంది? మెదడుకు పంపిస్తుంది. మెదడు ఏం చేస్తుంది? వాటిని విశ్లేషణ చేసి మనకు సమాచారాన్ని అందించడం అనేటువంటి జరుగుతుంది. కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని స్వీకరించి
కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగం ఉండే నేత్రపటలం ఉందిగా, చెప్పుకున్నాం కదా 3 భాగాలు. నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను తలకిందులుగాను ఉంటుంది. మనకు ఏర్పడే దృశ్యం ఉంటుంది, ఏదైనా చిత్రం కానీ ఏదంటే అది ఎట్లా కనిపిస్తుంది అంటే కుడి ఏం చేస్తుంది, కుడి ఎడమగా మరియు తలకిందులుగా ఏర్పడుతుంది. మళ్ళీ అది ఏం చేస్తుంది, మెదడులోకి వెళ్ళిన తర్వాత సమాన స్థాయిలో ఉన్న స్థాయిలో అంటే పూర్వస్థాయిలో కనిపించే విధంగా ఉండడం కోసం ఇక్కడ కుడి ఎడమగాను తలకిందులుగాను ఉంటుంది. మీరు కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం, మన కుంభాకార కటకం చదువుకున్నాం కదా, అందులో ఏర్పడే ప్రతిబింబాలు ఎట్లుంటాయి, తలకిందులుగా ఉంటాయి. అందుకే మన కంటిలో కుంభాకార కటకం ఉంటుంది కాబట్టి మన ప్రతిబింబాలు కూడా కుడి ఎడమగా మరియు తలకిందులుగా ఉంటాయి. ఈ తలకిందులైన ప్రతిబింబం మెదడులోని జ్ఞాన కేంద్రకాల్లో సక్రమంగా ఏర్పరచడానికి సక్రమంగా కనిపించడం కోసం మార్గం ఏర్పరచుకుంటుంది. అందువల్ల జ్ఞానేంద్రియాల నుండి వచ్చే సమాచారం చాలా వరకు మెదడులో సరైన దిశలోనికి మార్చబడుతుంది. మెదడులోని జ్ఞాన కేంద్రాలలో పటాలన్నీ సాధారణ స్థాయిలోకి మార్చబడతాయి. కానీ డిజిటల్ కెమెరా, ఎలక్ట్రానిక్ కెమెరా ఉంది కదా, మనం తీసుకునే ఫోటోలు తీసుకునే కెమెరా ఎలక్ట్రానిక్ ప్రతిబింబాన్ని సరళంగా మాత్రం ఏర్పరుస్తుంది. మన కంటిలో ఏర్పడ్డ విధంగా ఎడమ కుడిగాను తలకిందులుగాను ఏర్పరచదు. ఇది ఎట్లా దృశ్యం ఎట్లుందో అట్లనే ఏర్పరుస్తుంది. అయితే కన్ను ఏర్పరిచే ప్రతిబింబం మెదడులో మరొక పెద్ద ప్రక్రియకు లోనవుతుంది. ఈ విధంగా కుడి ఎడమ తలకిందులుగా ఉన్నటువంటి భాగం మరొక పెద్ద ప్రక్రియకు లోనై మరి సాధారణ రూపంలో మెదడుకు చేరుతుంది. కాంతి తరంగాల నుండి సమాచారాన్ని తీసుకొని మెదడు తన ప్రక్రియను నిర్వర్తించడానికి వీలుగా వాటి కాంతి లక్షణాలను ఏం చేస్తుంది, నాడీ సంకేతాలుగా మార్చి సామర్థ్యం ఇతర జ్ఞానేంద్రియాలతో పోల్చినప్పుడు కంటికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం ఏం చేస్తుంది, ఇది కాంతి లక్షణాలను ఏం చేస్తుంది, నాడీ కణాలుగా మారుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆకు ఉందనుకోండి, ఈ ఆకు మీద పడ్డటువంటి కాంతి కిరణాలు ఏం చేస్తాయి, కన్ను గ్రహిస్తుంది. కన్ను గ్రహించిన తర్వాత గ్రహించినటువంటి కాంతి కిరణాలు ఏం చేస్తుంది, నాడీ సంకేతాలుగా మారుస్తుంది. ఆ డైరెక్ట్ కాంతి కిరణాలు మెదడు వరకు గ్రహించినటువంటి కాంతి కిరణాలు నాడీ సంకేతాలుగా మారి ఆ నాడీ సంకేతాలు మెదడును చేరుతాయి. జ్ఞానాలు ఉంటాయి కదా, ఆ జ్ఞాన నాడుల ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడుకు చేరడం వల్ల మెదడు వాటిని విశ్లేషించుకొని మళ్ళీ ఏం చేస్తుంది, చాలకణాల ద్వారా ప్రతిస్పందనలు పంపిస్తుంది. ఇతర జ్ఞానేంద్రియాలతో పోల్చినప్పుడు కంటికి ఉన్న ప్రత్యేక లక్షణం, కాంతికి సున్నితత్వాన్ని కలిగిన కణాలతో ఏర్పడిన కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలం, రెటీనా చెప్పుకున్నాం. నేత్రపటలం డిజిటల్ కెమెరాలో ఉండే కాంతి సున్నితత్వానికి కలిగిన చిప్ మాదిరిగా ఇది ఏం చేస్తుంది, పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. కెమెరాలో ఉన్న చిప్ మాదిరిగా ఏం చేస్తుంది, నేత్రపటలం అనేటువంటిది పనిచేస్తుంది. కెమెరాతో తీసిన చిత్రాలు కొన్నిసార్లు సరిగ్గా రాకపోవచ్చు, అలాగే కంటిలో కూడా కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అశ్వదృష్టి మరియు దీర్ఘదృష్టి అని చెప్పుకుంటాం కదా మనం. అశ్వదృష్టి ఉన్న వారిలో నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి. దూరదృష్టి ఉన్న వారిలో నేత్రపటలానికి వెనుకగా ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఈ రెండింటిలోనూ సరైన కటకాలను వాడకపోతే ప్రతిబింబాలు సరిగ్గా ఏర్పడవు. ఈ విధంగా మనం చూసినట్లయితే అశ్వదృష్టి మరియు దీర్ఘదృష్టి అనేటువంటి కంటి సమస్యలు అనేటువంటి ఉంటాయి. అశ్వదృష్టి అంటే ఏం చేస్తాయి, నేత్రపటలానికి ముందుగా ఏర్పడతాయి ప్రతిబింబాలు. వీళ్ళు ఏం చేస్తారు, దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూడలేరు. తర్వాత దీర్ఘదృష్టి ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, నేత్రపటలానికి వెనుక ప్రతిబింబాలు అనేటువంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి. అందువల్ల వీరు ఏం చేస్తారు, దూరంగా ఉన్నటువంటి వస్తువులను కానీ దృశ్యాలను కానీ చూడలేరు. వీటికి సంబంధించి మనం ఆయా కటకాలను, కుంభాకార పుటాకార కటకాలను ఉపయోగించి మనం ఏం చేస్తూ ఈ సమస్యలను సాల్వ్ చేయవచ్చు. కంటిలోని గ్రాహకాలు, నేత్రపటలంలో ఉండే సున్నితమైన కాంతి గ్రాహక కణాల వల్లే మనం చూడగలుగుతున్నాం. ఈ కాంతి గ్రాహకాలలో ఫోటో రిసెప్టార్స్ అంటారు. కాంతి గ్రాహకాలను కాంతి శక్తిని శోషించగలిగి నాడీ ప్రేరణను సృష్టించి ఏం చేస్తాయి, కాంతి శక్తిని శోషించి ఏం చేస్తాయి, నాడీ ప్రేరణలు కలిగించి ప్రత్యుత్తరం ఇవ్వగలిగే దండాలు శంకువులు అనే రెండు రకాల ప్రత్యేక కణాలు ఉంటాయి. అయితే అవి కాంతి గ్రాహకాల్లో రెండు రకాలు ఎందుకు ఉన్నాయి? మన కళ్ళు కొన్నిసార్లు చిమ్మ చీకటిలోను, కొన్నిసార్లు కాంతివంతమైన వెలుతురులోను పనిచేయాల్సి ఉంటుంది. మన కళ్ళు ఒకసారి ఏం చేస్తాం, మన కరెంట్ లేనప్పుడు చిమ్మ చీకట్లో, పగటిపూట వెలుతురులో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ రెండు రకాల కణాలు తగిన క్రియలు నిర్వర్తిస్తాయి. ఆ కారణం నెక్స్ట్ చూడండి, మన కంటిలో రోడాప్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు ఏం చేస్తాయి, రోడాప్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి సుమారుగా 125 మిలియన్లు ఉంటాయి. ఎన్ని దండాలు ఉంటాయి, 125 మిలియన్లు ఉంటాయి.
అవి అతి తక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువుల్ని చూడగలవు. ఏం చేస్తాయి? చీకట్లో అంటే తక్కువ కాంతిలో కూడా ఇవి వస్తువులను చూడగలవు. కానీ వివిధ రంగులను సంబంధించి నిశ్చితమైన తేడాలను మాత్రం ఏం చేయో గుర్తించలేవు. అంటే కా రంగులు ఉంటాయి కదా, కాంతిలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ తెలుపు రంగు, ఎరుపు రంగు, వాటిలో ఉన్నటువంటి తేడాలు ఇది గమనించవు. ఏవి? దండాలు అనేటువంటి గమనించవు. ఇవి రాత్రిపూట తక్కువ కాంతిలో మనకు చూడడం కోసం దండాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దండాలు, దారి, దండాలు అంటే రాత్రి చీకట్లో మనం చూడడానికి ఉపయోగపడతాయి కాబట్టి దారి గుర్తుపెట్టుకోవాలి. వర్డ్ దారి, దండాలు, రాత్రి వేళ. రంగుల్లోని స్వల్ప ప్రత్యేకతల్ని కూడా చూడగలిగే లక్షణం శంకువులలో ఉంటుంది. శంకువులలో ఏముంటుంది? రంగులలో స్వల్ప తేడా అంటే వెలుతురులో, కాంతిలో ఇవి చూడగలవు. ఏవి? శంకువులు రంగుల్ని కూడా చూడగలవు. దాదాపు ఇవి ఎన్ని ఉంటాయి? 7 మిలియన్ల శంకువులు కంటిలో ఉంటాయి. 7 మిలియన్ల శంకువులు కంటిలో ఉంటాయి. ఇందులో ఏముంటుంది? అయోడాప్సిన్ అనేటువంటి వర్ణద్రవ్యం కలిగి కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి. ఇవేం చేస్తాయి? కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి. సో నీలము, ఎరుపు, పసుపచ్చ వంటి రంగులనే కాకుండా వాటి కలయిక వల్ల ఏర్పడే రంగుల్ని కూడా గుర్తించగలిగే ప్రత్యేకత గుణం శంకువుకు ఉంటుంది. కనుక మనం పచ్చటి పొలాలు, ఉదయించే సూర్యబింబం, నీలి ఆకాశము, ఇంకా ప్రకృతిలోని ఇతర రంగులను మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. దారి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంకోటి గుర్తుంటుంది. దండాలు, శంకువు. దండాలు ఏం చేస్తాయి? రాత్రి చీకటిలో ఉన్న వెలుతురుని చీకటిలో చూడడానికి ఉపయోగపడతాయి. ఆటోమేటిక్గా ఏముంటుంది? శంకువు వెలుతురు లేదా రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇందులో అయోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది, ఇందులో రోడాప్సిన్ వర్ణద్రవ్యం ఉంటుంది. దారి, రోడాప్సిన్, రాత్రి. ఓకే. నేత్రపటలం మధ్య భాగంలో ఉండే ఫోవియా, మధ్య భాగంలో ఉండే ఫోవియా అనే చిన్న భాగంలో శంకువులు ఎక్కడ ఉంటాయంటే ఫోవియా పచ్చ చుక్క అని చెప్పుకున్నాం కదా, ఆ పచ్చ చుక్కలో శంకువులు గుమికూడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చేస్తాయి. కన్ను గుడ్డిని తిప్పడం ద్వారా మనం చూడాలనుకున్నది ఏం చేస్తాం? సూక్ష్మంగా పరిశీలించడానికి ఫోవియా ఉపయోగపడుతుంది. మనకు ఒకసారి స్పష్టంగా ఇంకా లోతుగా పరిశీలించాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? ఫోవియా బాగా ఫోకస్గా ఏం చేస్తుంది? ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఫోవియాను ఉపయోగపడుతుంది. ఓకే. కాంతికి ప్రత్యక్షంగా ప్రతిస్పందించలేని ఇతర రకాల కణాలు కూడా నేత్రపటలంలో ఉంటాయి. అంటే కాంతికి డైరెక్ట్గా ఇట్లా ఫోవియా లాగా ప్రతిస్పందించినటువంటి ఇంకో రకమైన కణాలు కూడా ఉంటాయి. అవి కాంతి గ్రాహకాల నుండి రాడ్స్, కోల్స్ ప్రేరణలు సేకరించి వారిని నాడీ కణాలకి అందిస్తాయి. ఆ స్పందించలేని ఇతర కణాలు ఉంటాయి కదా, అవేం చేస్తాయి? దండాలు, శంకువులు ఉంటాయి కదా, ఆ దండాలు, శంకువులు గ్రహించినటువంటి కాంతి గ్రాహకాలను ప్రేరణలు ఉంటాయి కదా, ఆ ప్రేరణలు సేకరించి వాటిని ఏం చేస్తాయి? నాడీ కణాలకి అందిస్తాయి. వస్తువుల అంచులు సరిహద్దులను సున్నితంగా చూపేవి. వెలుతురుకు, నీడకు, కదలికకు ప్రతిస్పందించే మరికొన్ని ప్రత్యేక గ్రాహక కణాలని నేత్రపటలంలో ఇటీవలనే కనుగొన్నారు. వెలుతురును, నీడకు, కదలికలకు స్పందించే మరికొన్ని ఈ ప్రత్యేక గ్రాహకాలు కూడా కంటిలో ఉంటాయని ఈ రీసెంట్ జరిగిన పరిశోధనలో గుర్తించారు. నాడీ కణాలన్నీ కట్టగా కలిసి కంటి నుండి ఏం చేస్తాయి? దృష్టి సమాచారాన్ని మెదడుకు పంపించే దృక్ నాడి చెప్పుకున్నాం కదా, దృక్ నాడిని ఏర్పరుస్తాయి. సమాచారం అంతా కలిసి ఏమవుతుంది? దృక్ నాడిగా మెదడుకు చేరుతుంది. మెదడుకు తీసుకుపోలే నాడిని ఏమంటాం? మనం దృక్ నాడి అంటాం. ఒక ముఖ్యమైన సంగతి ఏమిటంటే దృక్ నాడి కాంతిని తీసుకెళ్ళదు. ఇదేం చేస్తే డైరెక్ట్ కాంతిని తీసుకోలేదు. లోపలికి వచ్చే కాంతి నుండి ఉత్పన్నమయ్యే ప్రేరణలు లేక ప్రచోదనలను మాత్రమే ఇదేం తీసుకు వెళ్తుంది. ప్రేరణలు కానీ దానివల్ల ఏర్పడే ప్రేరణలు మరియు ప్రచోదనలు మాత్రమే ఇదేం చేస్తుంది? తీసుకువెళ్తుంది. ఒక్కొక్క కన్ను కొద్ది తేడాతో వస్తువు యొక్క దృశ్యాన్ని సేకరిస్తుంది. 2 కళ్ళు సేకరించిన 2 దృశ్యాలని కలిపి ఒక త్రిమితీయ పటము మెదడులో తయారవుతుంది. 2 కళ్ళు ఉంటాయి కదా, 2 కళ్ళు కొద్ది తేడాతో సేకరించిన సమాచారం ఏం చేస్తుంది? త్రిమితీయ పటంగా ఇక్కడ ఏర్పడుతుంది? మెదడులో ఏర్పడుతుంది. విచిత్రం ఏమిటంటే ప్రతి కన్నులోని నేత్రపటలంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రాహకాలు ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకున్నది కన్ను అనుకుంటే కన్ను యొక్క ఈ వెనుక భాగం ఉంటుంది, అందచుక్క అనేటువంటి నిర్మాణం, అక్కడ కాంతి గ్రాహకాలు ఉండవు. దాంతో ఆ ప్రాంతం అంధకారంగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం? అందచుక్క, బ్లైండ్ స్పాట్ అని అంటాం. ఇది దృక్నాడి కంటి నుండి బయటకు పోయే చోట ఉంటుంది. ఇక్కడ దృక్నాడి ఇట్లా బయటికి వస్తుంది కదా, అక్కడ ఈ అందచుక్క అనేటువంటిది ఉంటుంది. దాంతో దృశ్యక్షేత్రంలో చిన్న రంధ్రం లేదా ఖాళీ ఏర్పడుతుంది. దృశ్యక్షేత్రంలో ఏం చేస్తుంది? చిన్న ఖాళీ ఏర్పడుతుంది. ఈ కన్నుతో చూసేటప్పుడు ఒక కన్నుతో చూసేటప్పుడు దేనినైనా గుర్తించకపోతే అది రెండో కన్నులో నమోదవుతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి
అది జతకూడేలా చేసేందుకు మెదడు పనిచేస్తుంది. ఈ విధంగా మనం ఈ చిన్న కాలు ఉంటుంది, చిన్న కాలుని రెండో కన్ను దాన్ని జత చేసి ఏం చేస్తుంది, మొత్తం వస్తువు కనిపించే విధంగా అది మెదడుకు చేరే విధంగా చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంటు. పుస్తకాన్ని మీ చేతిలో దూరంగా పట్టుకోండి. మీ కుడి కన్ను మూయండి. మీ ఎడమ కంటితో ఏం చేయాలి, ప్లస్ గుర్తుకేసి తీక్షణంగా చూడండి. కుడి కంటినలా మూసే ఉంచి పుస్తకాన్ని దగ్గరగా కంటి దగ్గరకు తీసుకుని నెమ్మదిగా కంటి దగ్గరకు తేండి. 8 నుంచి 10 అంగుళాల దూరంలో ఉన్నప్పుడు అది మీ ఎడమ కన్ను అందచుక్క దగ్గరగా ఉండడంతో ఎడమ కన్ను అందచుక్క దగ్గరగా ఉండడంతో కనబడకుండా పోతుంది. ఏమవుతుంది, కనబడకుండా పోతుంది. అందువల్ల మీరు మీ దృశ్య క్షేత్రంలో రంధ్రాన్ని చూడలేరు. దానికి బదులుగా మీ దృశ్య వ్యవస్థ దానికి అటు ఇటు ఉన్న నలుపు గీతల సమాచారంతో కలిపి వేస్తుంది. ఇట్లా మనం ఒక పేపర్ పైన ఇట్లా ప్లస్ గుర్తును 2 లైన్ గీతల మధ్య ప్లస్ గుర్తును పెట్టి ఎడమ కన్నుకు దగ్గర తీసుకొచ్చినట్లయితే కొంచెం దూరం పెట్టి నెమ్మదిగా కుడి కన్ను ముయ్యాలి, ఎడమ కన్ను దగ్గరికి తీసుకురావాలి. తీసుకువస్తుంటే ఏమవుతుంది, ఈ ప్లస్ గుర్తు కూడా ఈ 2 గీతల్లో కలిసిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అందచుక్క ఉంది కదా, ఆ చిన్న స్పాట్ ఉంటుంది కదా, ఖాళీ ప్రదేశం కూడా ఆ విధంగా మారుతుందని చెప్పడమే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, కన్ను సంరక్షణ. కన్ను చాలా ముఖ్యమైనది కాబట్టి కన్నును మనం ఏ విధంగా సంరక్షించుకోవాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం. కన్ను రెప్పలు, రెప్ప వెంట్రుకలు, కన్ను బొమ్మలు, అశ్రుగ్రంథులతో కన్ను నిరంతరం రక్షించబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్నును రక్షిస్తూనే ఉంటాయి. కంటి ముందు భాగాన్ని ఒక పల్చని పొర ఏం చేస్తుంది, కప్పి ఉంచుతుంది. దానే కంటి పొర, కంజక్టివా అని అంటాం. ఈ కంటి పొర పారదర్శకమైన ఉపకల కరజాలంతో నిర్మించబడి ఉంటుంది. దీంతో నిర్మించబడి ఉంటుంది, ఉపకళ కరజాలంతో నిర్మించబడి ఉంటుంది. ఇది కూడా కంటికి ఒక రక్షణ పొరే. ఈ ఉపకళ కరజాలం కూడా కంటికి ఒక రక్షణ పొరే. ఎప్పుడైనా ఏదైనా అవసరం లేని పదార్థం కనుక కంటిలో పడితే వెంటనే అశ్రు గ్రంథులు ప్రేరేపితమై ఏం చేస్తాయి, ఆ పదార్థాన్ని బయటకు పంపించి వేస్తాయి. ఆ ప్రేరేపించిన ఇప్పుడు మన కంటిలో ఏదైనా చిన్న ధూళి కానీ దుమ్ము కానీ పడ్డదనుకో ఏం చేస్తాయి, అశ్రు గ్రంథులు ఏం చేస్తాయి, నీటిని స్రవిస్తాయి. అశ్రును స్రవించి ఆ నీటి ద్వారా ఏం చేస్తాయి, బయటికి పంపించి వేస్తాయి. కంటిలో నేత్ర కక్ష, కచావత్ కక్షలో ఉండే ద్రవాలు కటకాన్ని, కంటి యొక్క ఇతర భాగాల్ని యాంత్రిక ఆఘాతాల నుండి రక్షిస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, కంటి లోపలి భాగాన్ని ఏం చేస్తాయి, నేత్రపటలం అనేటువంటి భాగం కచావత్ కక్ష మరియు నేత్రోదయ కక్ష అనేటువంటి భాగాలుగా విడగొడతాయి. చెప్పాము కదా, నేత్రోదయ కక్షలో నీరు, కచావత్ కక్షలో జెల్లి వంటి పదార్థాలు ఉంటాయని. ఇవేం చేస్తాయి, కంటిని యాంత్రిక ఆఘాతాల నుండి, మెకానికల్ షాక్స్ నుంచి రక్షిస్తాయి. కంటి పాపకు ముందుండే దృఢస్థరంలోని శుక్లపటలం ఒక పరిశుభ్రమైన కిటికీలాగా పనిచేస్తుంది. దీనికి ముందు ఉంటుంది కదా, కంటి పాపకు ముందుండే శుక్లపటలం ఉంటుంది కదా, అదేం చేస్తుంది, కిటికీలాగా పనిచేస్తుంది. అది కంటిని కాంతికి ప్రత్యక్షంగా గురి కాకుండా చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం పటం చూసినట్లయితే మనకి ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుందండి శుక్లపటలం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఈ శుక్లపటలం కన్ను భాగం మొత్తం కాంతికి డైరెక్ట్గా, కాంతి అనేటువంటి కన్నులో పడకుండా ఈ శుక్లపటలం అడ్డుకుంటుంది. ప్రత్యక్షంగా కన్ను కాంతికి గురి కాకుండా శుక్లపటలం అనేటువంటిది రక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ విధంగా చూసినట్లయితే రక్షిస్తుంది. కన్ను రెప్పలు, వెంట్రుకలు లేకపోతే ఏమవుతుందంటే అనేక రకమైన దుమ్ము, ధూళి రేణులు కళ్ళలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పరిసరాలను బట్టి సర్దుబాటు చేసుకోవడానికి కంటిలో కొన్ని రకాల నిర్మాణాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసుకోవడానికి కన్నులో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. అందులో తారక పరిమాణాన్ని సరిచేసే కండర నిర్మాణాన్ని కంటి పాప అంటాం. చెప్పుకున్నాం కదా, తారక వెనుక భాగంలో కంటి భాగం, కంటి పాప అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ కటకం ముందు భాగంలో ఉండే కంటి పాపలో చిన్న ఖాళీ ఉంటుంది. కటకం ద్వికుంభాకార కటకం ఉంటుంది కదా, ఇక్కడ చెప్పుకున్నగా ద్వికుంభాకార కటకం ముందు భాగంలో ఉండే కంటి పాప, ఇది ద్వికుంభాకార కటకం, దీని ముందు కంటిపాపలో చిన్న ఖాళీ ఉంటుంది. కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణంలో సర్దుబాట్లకు అది ఉపయోగపడుతుంది. తారక సర్దుబాట్లకి ఇది ఉపయోగపడుతుంది. కంటి కటకం యొక్క నాభాంతరాన్ని, ఫోకల్ లెంత్ను సరిచేయడానికి ఈ కంటిపాప యొక్క నాభ్యంతరం ఉంటుంది కదా, దాని యొక్క కాంతి వెళ్ళే రంధ్రం ఉంటుంది కదా, దాన్ని సరిచేయడానికి శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయు బంధువులు, సస్పెన్సర్ లిగమెంట్స్ ఉంటాయి. సస్పెన్సర్ లిగమెంట్స్, శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయు బంధువులు అనేటువంటి కండరాలు ఏం చేస్తాయి, ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చూడండి. కృత్యం 5. స్నేహితుని కంటిలో కన్నిపాప దాని చుట్టుపక్కల పరిశీలించండి. తారకం మీరు కనిపిస్తుందా? మీకు స్నేహితులో కళలోని కంటిపాప రంగులు, ఆకారాలు పరిశీలించండి. మనం చూసినట్లయితే అందరి కంటిపాప యొక్క రంగులు ఒకే విధంగా ఉండవు. ఇది జన్యుపరంగా ఒక్కొక్క రకంగా ఉంటాయి.
ఒకరి నుండి ఒకరికి ఏమైనా తేడా ఉందా? కనీసం 10 మందినైనా పరిశీలించి ఫలితాలని నమోదు చేయండి. దగ్గరి పరిశీలన కోసం భూతాదాన్ని వాడండి. ఆధార్ మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఆధార్ అనేటువంటిది సంఖ్య ఉంటుంది, 12 అంకెల సంఖ్య. ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ కళ్ళుని ఫోటోలు తీసుకుంటారు. ఎందుకో తెలుసా అంటే కంటి పాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం తీసుకుంటారు. ఇప్పుడు మనం వేలిముద్రలు ఏం చేస్తాయి, వేలిపైన ఉండే ముద్రలు ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఈ వేలిముద్రలు ఇంకొకరికి ఉండవు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. అట్లా ఒక ప్రత్యేకమైన నిర్మాణంగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం, మనం వీటిని గుర్తింపుకు ఉపయోగిస్తున్నాం. అట్లే విధంగా మన కన్నులో కంటి పాప లేదా ఐరిస్ అనేటువంటి ఈ భాగం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా మనం ఆధార్లో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మన కళ్ళలో ఉండే కటకాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. అవి ద్వికుంభాకారంలో ఉండి పారదర్శకంగా ఉంటాయి. వాటి ఆకారం కొంతవరకు సర్దుబడుతుంది. అంటే వాటి నాభ్యంతరం శైలికామయ కండరాలు అవలవిత స్నాయుబంధుల సహాయంతో మార్చబడుతుంది. అవి కటకం ఆకారాన్ని కావాల్సిన విధంగా ఏం చేస్తాయి, పెద్దగా మరియు చిన్నగా మార్చడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదొక ఎక్స్పెరిమెంట్. ఒక ప్రతిబింబం ముద్ర నేత్రపటలం, ఒక ప్రతిబింబం యొక్క ముద్ర ఉంటుంది కదా, ఆ ముద్ర నేత్రపటలం మీద సుమారు 1/6 సెకండ్లు మాత్రమే ఉంటుందని మీకు తెలుసు. అంటే ఒకవేళ ఒక వస్తువు యొక్క కదలిక లేని ప్రతిబింబాలను సెకండ్కు 16 చొప్పున వేగంగా తిప్పారనుకోండి, కదలిక లేని ప్రతిబింబాలను సెకండ్కు 16 సార్లు వేగంగా తిప్పామనుకోండి, కన్ను దాన్ని ఏం చేస్తుంది, చలనచిత్రంగా తీసుకుంటుంది. అంటే మనకు చలనచిత్రాలు కనిపిస్తాయి కదా సినిమా థియేటర్లో, ఒక కదలిక లేని ప్రతిబింబం ఉంటుంది, ఒక ఫోటో కానీ ఏదైనా దాన్ని ఒక సెకండ్కి 16 సార్లు మనం తిప్పామనుకో అదే చలనచిత్రంగా మారిపోతుంది. ఓకే. కన్ను భ్రమలు. ఒకే పరిమాణంలో ఉన్న 2 తెల్ల కాగితాల ముక్కల్ని తీసుకోండి. ఒక కాగితం మీద పంజరం పటాన్ని, మరొక దాని మీద చిలుక పటాన్ని గీయండి. రెండింటి మధ్య పుల్ల ఉంచండి. వాటి కొనల్ని జిగురుతో అంటించండి. ఆరిన తర్వాత పుల్లని వేగంగా తిప్పండి. ఎలా కనిపిస్తుంది, ఆ చిలుక ఏం చేస్తుంది, పంజరంలో ఉన్నట్టు మనకు అనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లే ఇక్కడ చూస్తుంటే కదా గీతలు నేరుగా ఉన్నాయి, ఏటవాలుగా ఉన్నాయి. ఇది పటాన్ని పరిశీలించడం. 2 పటాల్లో ఏ పటంలో మధ్యనున్న వృత్తం పెద్దగా ఉంది. తర్వాత చట్రంలోని అడ్డు గీతలు నిలువు గీతలు కలిసే చోట ఉన్న చుక్కలు బూడిద రంగులో కనిపిస్తున్నాయా. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం దూరంగా ఇట్లా చూసినట్లయితే తీక్షణంగా వాటిని చూసినట్లయితే ఏం చేస్తాయి, తెలుపు రంగులు ఉన్నాయి, బూడిద రంగులో కనిపిస్తాయి. నెక్స్ట్ భ్రమలు మనకు దృష్టి జ్ఞానం గురించి ఏం తెలుపుతాయి. మన ఈ భ్రమలు ఉన్నాయి కదా, ఈ భ్రమలు దృష్టి జ్ఞానం గురించి ఏం తెలుపుతాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. తప్పుగా ఇవ్వబడిన నమూనాతో ఒక్కొక్కసారి మన మెదడు మనల్ని మోసం చేస్తుంది. అలాంటప్పుడు మనం భ్రమకు లోనవుతాం. అటువంటి భ్రమలు మనం చూస్తున్న దానికి బాహ్యంగా ఉన్న సత్యానికి మధ్య ఉన్న తేడాన్ని ఏం చేస్తాయి, అవగాహన కల్పిస్తాయి. తార్కికతను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వాటిని మధ్య తేడాలని మరియు వాటిని ఆలోచించడానికి మనకేమి ఇవి ఉపయోగపడతాయి. మొదట మనము నలుపు తెలుపు చిత్రాన్ని పరిశీలిద్దాం. చిత్రం మధ్యలోకి తీక్షణంగా చూడండి. దానిలో తెలుపు రంగు గీతలు అవి ఒకదానితో ఒకటి ఖండించుకునే చోట మెరుస్తున్నట్లు చుక్కలను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పటం చూసినట్లయితే, పటం 5 చూసినట్లయితే మనం గీతలు కనిపిస్తున్నాయి. మన తెలుపు రంగు గీతలు అవి ఒకదానికొకటి ఖండించుకునే చోట మెరుస్తున్నట్లు చుక్కలను చూడండి. గీతలు కలిసే చోట చూపునే కేంద్రీకరిస్తే ఆ చుక్కలు కనబడవు. ఎందువల్లంటే మనం తీక్షణంగా చూసినట్లయితే కొంతసేపు తర్వాత అవేంటివి ఆ రంగులో కలిసిపోతాయి. మన దృష్టి మార్గంలో ఉండే గ్రాహక కణాలు ఒకదానితో ఒకటి పరస్పరం చర్య జరుపుతాయి. మన దృష్టి మార్గం ఉంది కదా, అందులోని గ్రాహక కణాలు ఏం చేస్తాయి, ఒకదానితో పరస్పర చర్య జరుపుతాయి. కొన్ని గ్రాహక కణాలు అంచుల వెంబడి ఉన్న రంగులకు ప్రతిస్పందిస్తాయి. ఏం చేస్తాయి, ఈ పక్కన ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, వాటికి ప్రతిస్పందిస్తాయి. అంచుల వెంబడి ఉన్న రంగులకు ప్రతిస్పందిస్తాయి. అందువల్ల వాటి పక్కన ఉన్న కణాలను పనిచేయనివ్వవు. ఇలా జరగకపోతే అవి తెల్లటి రేఖలను గుర్తించి ఉండేవి. గడులు నలుపు రంగులోను గీతలు తెలుపు రంగులోను ఉన్నాయని మీకు తెలిసిన వాటిని మీరు బూడిద రంగు భాగాలుగా చూడడానికి కారణం ఇదే. అందువల్లనే భ్రమ పడతాం. ఈ విధంగా మనం తీక్షణంగా దగ్గర పెట్టుకొని వాటిని చూస్తే ఇవన్నీ ఏమైతాయి, బూడిద రంగులాగా కనిపిస్తాయి. అవి ఉండడం ఎట్లున్నాయి, తెలుపు రంగులో ఉన్నాయి. అయితే ఈ పక్క రంగు ఏం చేస్తుంది, దీన్ని డామినేట్ చేసి ఏం చేస్తుంది, పరస్పరం చర్య జరిపి మన దృష్టి మార్గంలో ఆ విధంగా మార్పు చెందడం వల్ల మనకు ఆ విధంగా కనిపిస్తుంది. తద్వారా మనం ఏం చేస్తాం, భ్రమలు కలుగుతాం. అంటే మనం ఒకసారి దూరం నుంచి చూసిన వ్యక్తి అతడా ఇతడా అని అంటాం కదా, ఆ విధంగా అట్లా భ్రమలు అనేటువంటివి కలుగుతాయి. మన కంటిని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సర్వేంద్రియం నయనం ప్రధానం అన్న సంగతి మీకు తెలుసా. అంటే మీ కళ్ళ గురించి మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడు చెక్ లిస్ట్. రోజుకు 3 నుంచి 4 సార్లు కళ్ళని ఏం చేయాలి, మంచినీటితో కడుగుతాం. ఇవి మనం చేయాల్సిన పనులు. మీరు చేస్తున్నారు లేదనేటువంటి ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. ఇది స్కూల్ పిల్లలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్. చదివేటప్పుడు పుస్తకాన్ని కళ్ళకు మధ్య దూరం సుమారు 25 సెంటీమీటర్స్ ఉంచాలి. కంటికి ఒత్తిడి శ్రమ నిరంతరం ఇవ్వను. కళ్ళ ఒత్తిడికి గురి అయిన
ఇట్లా అనిపిస్తే కొంతసేపు పనిని ఆపివేస్తాను. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, క్యారెట్ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటాను. పని చేసేటప్పుడు వెలుతురు బాగా ఉండేలా చూసుకుంటాను. కళ్ళలో ఏమైనా పడితే కళ్ళు నలుపును వెంటనే కళ్ళను కడుక్కుంటాను. కంటితో దుమ్ము పడితే నాలుకతోనూ రింగుతోనూ కానీ ఊది కానీ తీయిస్తాను. మనం ఏం చేస్తాం? కళ్ళను ఊకే నలపొద్దు. కళ్ళలో ఏమైనా పడితే ఏం చేయాలి? నాలుకతో కానీ రింగుతో ఊది కానీ తీయాలి. కంటి చూపుకు సంబంధించి ఏ సమస్య వచ్చినా నేత్ర వైద్య నిపుణుని వెంటనే సంప్రదిస్తాం. గ్యాస్ వెల్డింగ్ వచ్చే నిప్పు రవ్వలను, గ్రహణాలని నేరుగా చూడరు. ఇవి మన కంటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మీరు ఎన్ని అవునని వచ్చాయి, మీ సమాధానాలు ఎన్ని అవును వస్తే మీరు కంటి గురించి అంత జాగ్రత్త ఎక్కువ తీసుకుంటున్నట్టు. కంటిని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరిన్ని తెలుసుకోవచ్చు. వైద్యుని కూడా మనం తెలుసుకోవచ్చు. కంటికి వచ్చే వ్యాధులు. ఇప్పుడు కంటిని గురించి తెలుసుకున్నాం, కంటి నిర్మాణం తెలుసుకున్నాం, కంటిని పనిచేసే విధానం తెలుసుకున్నాం, కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు కళ్ళకు వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలుసుకున్నాం. రేచీకటి, నైట్ బ్లైండ్నెస్, ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. ఇది ఏం చేస్తుంది? సాయంత్రం కాగానే మనకు కళ్ళు అనేటువంటి కనిపించవు. దాన్ని మనం ఏమంటాం? రేచీకటి అంటాం. నైట్ బ్లైండ్నెస్. పొడిబారిన కళ్ళు, జీరోఫైథాల్మియా. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చూసుకోవాలండి. ఓసారి ఇంగ్లీష్ వర్డ్స్లో ఇస్తాడు. పొడిబారిన కళ్ళు, జీరోఫైథాల్మియా. అశ్వదృష్టి, మయోఫియా. అశ్వదృష్టి అంటే మయోఫియా అంటే దగ్గర చూపు కనిపించదు. దీర్ఘదృష్టి అంటే హైపర్మెట్రోపియాను దీర్ఘదృష్టి అని అంటాం. గ్లూకోమా మరియు కంటి శుక్లం, కాంట్రాక్ట్. తర్వాత కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వం మొదలైనటువంటి కూడా కళ్ళకు వచ్చేటువంటి వ్యాధులు. రేచీకటి, పొడిబారిన కళ్ళు, అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, గ్లూకోమా, కంటి శుక్లం, వర్ణాంధత్వం లేకపోతే కలర్ బ్లైండ్నెస్ మొదలైనవి కళ్ళకు ప్రధానంగా వచ్చేటువంటి వ్యాధులు. కొంతమందికి అనేక కారణాల వల్ల పుట్టుకతోనే కళ్ళ లోపాలు రావచ్చు. కంటి లోపాలను గురించి మీ ఉపాధ్యాయులను అడిగి ప్రతిదాని గురించి 1 లేక 2 వాక్యాల చొప్పున మీ నోట్ పుస్తకంలో రాయండి. ఇది కంటికి సంబంధించినటువంటి, జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటి పార్ట్. నెక్స్ట్ వీడియోలో మనం చెవికి సంబంధించినటువంటి భాగం మరియు చెవి నిర్మాణం, చెవి పనిచేసే విధానాలు మొదలైనటువంటి, తర్వాత నాలుక, తర్వాత చర్మము మొదలైనటువంటి భాగాల గురించి తెలుసుకుందాం. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో చెవికి సంబంధించినటువంటి వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్.